ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, అలానే మన కొండేపి ఆల్ టీమ్ మెంబర్స్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ జూమ్ లో ఉన్న 190 మెంబర్స్ మొత్తానికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక 2 minutes లీడర్స్. లెట్స్ గమనించుకోండి సార్, మనకి 2 minutes టైం ఇచ్చాడు. లీడర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవరైతే ప్రజెంట్ జూమ్ లో ఉన్నారో మీ ఫోన్లు, ప్రతి ఫోన్ కూడా రిలీజ్ చేసుకొని ప్రతి ఒక్కరి ఫోన్ ని దగ్గర పెట్టుకొని చూడండి, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఎందుకంటే మనం చెప్పే సబ్జెక్ట్ వింటాం కాదు, చూస్తే కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సార్ సార్ స్క్రీన్ షేర్ అయిందా? ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ఒక్కడ ఓకేనా సార్? ఓకే సార్. సార్ వేణు సార్, మీ వాయిస్ వినపట్టలేదు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా? జానీ సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, ఇప్పుడు మీ వాయిస్ వినపడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్క్రీన్ ఓకే కదా సార్? ఎస్ సార్, స్క్రీన్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వేణుమధురి. వెస్టేజ్ కి బిఫోర్ మాది వచ్చేసి సింగంనేనిపల్లి. వెస్టేజ్ కి బిఫోర్ వచ్చేసి నేను ట్రావెల్స్ నడుపుతున్నాను, ప్లస్ పోతే అగ్రికల్చర్ కూడా ఫామ్ చేస్తూ ఉన్నాను. బట్ కానీ ఎప్పుడైతే ఒక 8 months బ్యాక్, 6 months బ్యాక్ నాకు వెస్టేజ్ పరిచయం అయిందో, స్టార్టింగ్ నేను బిలీవ్ చేయలేదు. నా దగ్గరికి నా అప్లైనర్స్, గ్రేట్ అప్లైనర్స్ నందిని మేడం, పాదలక్ష్మి మేడం వచ్చి నాకు చెప్పిన తర్వాత నేను స్టార్టింగ్ లో బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ గా చూస్తే సబ్బులు, పేస్ట్లు ఇవి మాత్రమే ఉంది. మనం బయట ఆల్రెడీ ఒక 50 నుంచి 1 crore వరకు, 1K వరకు మనము రన్ చేసుకుంటా ఉన్నాము. బట్ అందువల్ల మనకి ఏంటంటే అంతగా అనిపించాలి. ఎందుకంటే ఎక్కడైనా కష్టపడితే డబ్బులు వస్తాయి, కానీ సబ్బులు పేస్ట్ అమ్మితే డబ్బులు వస్తాయా అన్న ఒక అపోహతో నేను ముందుకు రాలేకపోయాను. బట్ ఎప్పుడైతే నాకు కేస్ లీడర్స్ నందిని మేడం, ఆలోచన మేడం నన్ను ఒక మీటింగ్ కి తీసుకొని వచ్చారో, ఆ మీటింగ్ లో అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ మీటింగ్ విన్న తర్వాత అప్పుడు అనిపించింది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఎంత పవర్ఫుల్, నేను యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాను అన్న ఒక క్లారిటీ నాకు అప్పుడు వచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి నేను కంటిన్యూషన్ గా మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యే టైంలో మన గ్రేట్ లీడర్
మన మెంటర్ సురేష్ సార్ వాయిస్ కి బాగా వెయిట్ అయ్యాను వేయాల్సి చెప్పాలంటే. బట్ సార్ ఇచ్చిన క్లారిటీ తోటి, సార్ చెప్పిన క్లియర్ విజన్ తోటి ముందుకెళ్తే ఒక 2-3 years లో మన లైఫ్ పక్కా మారిద్ది అన్న ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మన అప్లైన దినేష్ సార్ కానీ ప్లస్ పోతే శోభా మేడంతో కానీ సంప్రదించి కొంచెం కొంచెం వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ, సబ్జెక్ట్ తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. బట్ ఇవాళ మ్, మన కాన్సెప్ట్ అసలు మన జూమ్ దేని గురించి జరుగుతుంది ఏంటంటే మ్యాచింగ్ క్లబ్. మ్యాచింగ్ క్లబ్ దేంట్లో ఉన్న మ్యాచింగ్ క్లబ్ లో ఉన్న ఆ, అపోహలు చాలా మందికి ఉన్నాయి. బట్ వీటి ఎలా ఎదుర్కోవడం, ఎలా ఇవన్నీ సాల్వ్ అవుతాయా లేదా, ఈ మ్యాచింగ్ క్లబ్ లో ఉంటే మాకు ప్లస్ మైనస్ అనేది ఫస్ట్ డౌట్. బట్ దాన్ని క్లియర్ చేయడానికి నీరజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరజ్ ప్రతి ఒక్కరు ఫోన్ దగ్గర పెట్టుకొని చూడాలి. ఇక్కడ చూడండి నీరజ్, మన కంపెనీ జూన్ 2026 2వ తారీఖు నుంచి కొత్త ఆప్షన్స్, కొత్త కొత్త ఫీచర్స్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. బట్ మన కంపెనీ సిఎన్సి ఆఫర్ 150 సిఎన్సి ఆఫర్ ని తీసుకురావడం జరిగింది. ఈ సిఎన్సి ఆఫర్ 150 తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు యాక్చువల్ గా ఏంటి, 60 పీవీ తీసేశాడు, 100 పీవీ తీసేశాడు, బట్ ఇప్పుడు అందరూ 150లో ఉండాలంటే కష్టం కదా. బట్ కష్టం కాదు లీడర్స్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ 150 సిఎన్సి తీసుకురావడానికి కూడా రీజన్ ఉంది. బట్ మీరు బాగా గమనించండి, మన ఇండియన్ కన్జ్యూమర్ కాస్ట్ 5,000 నుంచి 6,000 దాకా, హౌస్ హోల్డ్ అండ్ కన్జ్యూమర్ 5,000 నుంచి 6,000 దాకా కూడా పర్చేస్ జరుగుతుంది. ఎవరికి, హై క్యాడర్ లో రిచ్ పీపుల్స్ కాదు, ఓన్లీ లోయర్ పీపుల్, మిడిల్ క్లాస్ అనే వాళ్ళు మనం ఒక ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మన వెస్టేజ్ లో ప్రొడక్ట్ మనము రిఫర్ చేసినా సరే, బట్ వాళ్ళు బయట మినిమం 5,000 నుంచి 6,000 దాకా బయట పర్చేస్ చేస్తారు. అది ఇండియన్ కన్జ్యూమర్ రేట్. కావాల్సింటే గూగుల్లో సెర్చ్ చేయండి. అందుకు మాత్రమే మన కంపెనీ గుర్తించి ఏం చేసిందంటే సిఎన్సి ఆఫర్ 150కి పెంచింది. బట్ ఇలా పెంచడం వల్ల ఏంటి లాభం? కానీ ఇప్పటి వరకు మన వెస్టేజ్ కన్జ్యూమర్ రేటు ఎంత అనేది ఎవరికైనా తెలుసా? 2026 మే 31వ తారీఖు వరకు కూడా మన సిఎన్సి ప్రజెంట్ మన వెస్టేజ్ సిఎన్సి కన్జ్యూమర్ రేటు యావరేజ్ 600 పీవీస్ ఉంది. బట్ కానీ మన కన్జ్యూమర్ రేట్ వచ్చేసి 3,000 నుంచి 3,500 వరకే. అందువలనే మనకి సిఎన్సి తక్కువలో ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు 150 సిఎన్సి చేసాక మనకి భారంగా ఉంది. ఇక్కడ బాగా గమనించండి లీడర్స్, మనం ఎదుటి వ్యక్తికి, మన దగ్గరికి ఎవరైతే వస్తారో కస్టమర్ దగ్గరికి, ఆ కస్టమర్ కి మనం 150 సిఎన్సి ఆఫర్ ఎందుకు చేసుకోవాలి, ఎలా ఉంటది ఈ ఆఫర్ అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. సెకండ్, ఇక్కడ ఇంకోటి గమనించండి లీడర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సిఎన్సి ఆఫర్ లో అందరినీ 100 లో పెట్టాము, కానీ 150 సిఎన్సికి వచ్చాక అందరు తీయట్లేదు సార్ అన్నమాట. ఒకటి లీడర్స్ బాగా గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ నీడ్స్, మన ఇంట్లో ఫ్రెష్ దగ్గర నుంచి నైట్ పడుకునే మౌత్ వాటర్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమని ప్రతి ఒక్కరు వాడతారు. బట్ మనం ఏం రిఫర్ చేస్తామంటే ఎంతసేపటికి టీవీ గురించే మాట్లాడతాం. ఇక్కడ కస్టమర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ కస్టమర్ కి ఏం కావాలో మనం అందించాలి. అందుకని చెప్పేసి ఆ కస్టమర్ కి ఏం కావాలి, ఆ కస్టమర్ కి ఏం కావాలని తెలుసుకొని మనము 1 by 1 ఒక్కొక్క ప్రోడక్ట్ మనం అనేది కస్టమర్ కి అలవాటు చేయాలి. ఇది ఒకటి. సెకండ్, దీని మీద బాగా అపోహలు లీడర్స్, జూమ్ చేస్తున్నా కొంచెం క్లారిటీ ఉంది. ఎవరైతే వేణు సార్ కొంచెం, వేణు సార్ గుడ్ మార్నింగ్, సార్ గుడ్ మార్నింగ్, కొంచెం స్లోగా చెప్పరా? ఓకే డన్ సార్. నాకున్న ప్రాబ్లం అదేను, బట్ ఇది కొంచెం స్పీడ్ పోతే చెప్పండి సార్. అవును సార్. బట్ ఎవరైతే న్యూ జాయినింగ్ 150 సిఎన్సి జూన్ 2వ తారీఖు 2026 నుంచి ఎవరైతే న్యూ జాయినింగ్, ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ న్యూగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ 150 సిఎన్సి మాత్రమే ఉంటది. బట్ జూన్ మే 31 వరకు ఎవరైతే ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు 60 పీవీలో కానీ 100 పీవీలో ఆఫర్ సిఎన్సి ఆఫర్ లో ఉంటే
వాళ్ళకి 4 months ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months సిఎన్సీ ఆఫర్ లో ఉన్న 100 పీబీస్ ఆ నెక్స్ట్ మంత్ కూడా 100 పీబీస్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ తర్వాత నుంచి మాత్రం 150 సిఎన్సీ మాత్రమే ఉండాలి. ఇది మీ అందరికీ క్లారిటీ ఉంది, ఆల్రెడీ జరుగుతుంది, కొంచెం అవగాహన ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ సిఎన్సీ ఆఫర్ 150 సిఎన్సీ ఆఫర్ లో 1 time బిల్లింగ్ చేయించుకోవాలా లేకపోతే ఎలా సార్ అంటే లేదు సార్, ఇంతకు ముందు ఎలా అయితే మనము యూజ్ చేస్తున్నాము అలానే సేమ్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 150 పీవీలకి మల్టిపుల్ ఇన్వాయిస్, అంటే ఒక ఇన్వాయిస్ మీద కాకపోయినా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 10 కానీ 20 కానీ 30 కానీ లేదా 1 time ఇన్వాయిస్ కానీ మనం తీసుకుంటే 4 నెలల తర్వాత 4100 ఓచరు మన ఫోన్ కి జనరేట్ చేయడం జరిగింది. సార్ చాలా మందికి ఒక డౌట్ ఉంది, సార్ 4 నెలలు అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఓచర్ రాలేదు సార్, మాకు ఇంకా ఎందుకు రాలేదు సార్, ఏం జరిగింది సార్ అని చాలా మంది అవసరం పడుతుంటారు. బట్ ఈ ఓచర్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు లోపల జనరేట్ అవుతుంది. మనం తీసుకున్న 4 నెలలు అయిపోయిన తర్వాత 5వ నెలలో 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో జనరేట్ అవుతుంది. బట్ క్లియరా సార్? నెక్స్ట్ జిఎస్టి బీపీ సపరేట్ టీవీ యాభేషన్. సార్ బాగా గమనించాలి సార్, మన వెస్టేజ్ కంపెనీ మనకి నిన్నటిదాకా మే 31st వరకు కూడా మనకి జిఎస్టి ప్లస్ పీవీ ప్రైస్, డిపి ప్రైస్ అనకూడదు సార్, పీవీ ప్రైస్. ఎందుకంటే డిపి ప్రైస్ ని సపరేట్ చేసుకోవడం అంటే దానికి ఏ జిఎస్టి లేకుండా ఏం లేకుండా మనం డిపి ప్రైస్ ఇవ్వడం అంటారు. బట్ మన దగ్గర ఏం జరిగిందంటే మనకి పీవీకి వాల్యుయేషన్ ఇస్తాడు. అర్థమైందా? అంటే ఒక పీవీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 రూపీస్ కి 1 పీవీ ఇస్తాడు, అలా వాల్యుయేషన్ ఇస్తాడు. కాబట్టి ఈ 35 రూపీస్ కి అదనంగా జిఎస్టి, ఇంతకుముందు జిఎస్టి యాడ్ చేసి మనకి కన్జ్యూమర్ బిల్ టోటల్ పే ఒకటి ఇచ్చేవాడు, అమౌంట్ మన టోటల్ బిల్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే సపరేట్ గా అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ లో జిఎస్టి మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ 3 years ఒకసారి 1 year ఒకసారి ఎక్కువ మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి 5% రైస్ బ్రాన్ ఆయిల్ కి మామూలుగా మన కంపెనీ తరపున తీసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, పేస్ట్ ఇలాగా అన్ని ప్రొడక్ట్స్ కి ఒకటే జిఎస్టి ఉండొస్తారు. అలా జిఎస్టీ మారుస్తూ ఉండేకి అది ఇండియన్ గవర్నమెంట్ కి చూపించడానికి కూడా మన కంపెనీకి బర్డెన్ అవుతుంది, ఇండియన్ గవర్నమెంట్ కి కూడా బర్డెన్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఏం చేసిందంటే గవర్నమెంట్ జిఎస్టీని సపరేట్ చేసి మీ డిపి ప్రైస్ ని సపరేట్ చేసుకోమని చెప్పింది. బట్ అందుకని మన కంపెనీ డిపి ప్రైస్ చూపిస్తుంది, మనకి పీవీ వాల్యుయేషన్ వచ్చేసి 30 నుంచి 35 రూపీస్ 34 రూపీస్ అలా పడుతుంది. ఈ రెండు సపరేట్ చేసినందువలన మనకి బిల్లులో సపరేట్ గా కనపడుతుంది. అందుకని జిఎస్టి అనేది మనకి అదనంగా యాడ్ అవుతుంది. క్లియరా సార్? ఇక్కడ ఇంకోటి మనం గుర్తించాల్సింది, మన కంపెనీకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి మన ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టి పెట్టి 7-8 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ 7-8 సంవత్సరాల నుంచి ఏదైతే జిఎస్టి పెట్టారో అప్పటి నుంచి కూడా మే 2026 31st వరకు కూడా మనకి మన వెస్టేజ్ కంపెనీ ఇటు జిఎస్టి కూడా పీవీలు ఇచ్చింది. ఇప్పుడు డిపి ప్రైస్ సపరేట్, జిఎస్టి సపరేట్ కాబట్టి పీవీని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ ఇవ్వడం జరిగింది, మనకి ప్రైస్ చెప్పడం జరిగింది. జిఎస్టి సపరేట్ గా ఇస్తుంది, టోటల్ బిల్ వస్తుంది. అది ఎలా వస్తుంది, ఎందుకు మారింది, లాస్ట్ ఓల్డ్ బిల్, ఇప్పుడు ప్రజెంట్ బిల్లు నేను మీకు చూపిస్తాను సార్. ఇక్కడ బాగా గమనించండి సార్, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, సైడ్ మనం ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో ఇవన్నీ ఇలా ఒక 10-20 ప్రొడక్ట్స్ ఒక ఇన్వాయిస్ మీద చేయించుకున్నప్పుడు ఇంతకుముందు బిఫోర్ మనకి మే 31st బిఫోర్ మనకి ఏం జరిగేదంటే టోటల్ ఇన్వాయిస్ టోటల్ జిఎస్టి జస్ట్ మామూలుగా మెన్షన్ చేసి మొత్తం ఇచ్చేవాళ్ళు, ఒకటే బిల్లులో మనకి ఇచ్చేవాళ్ళు, వీటన్నిటికీ పీవీలు వచ్చేది. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే జిఎస్టి సపరేట్. మన కంపెనీకి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పారు ఆ విషయంలో మనకి. ఎందుకంటే 8 నెలలు ఇంటర్నేషనల్ కంపెనీ మన మీద భారం పడుకుని ఉండడానికి
మనల్ని కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మనకి జిఎస్టీ కూడా తీరించింది సార్. బట్ ఇప్పుడు ఆ సిస్టాన్ని వెస్టేజ్ సిస్టమ్ మార్చలేదు, గవర్నమెంట్ మార్చింది. ఇది ఫస్ట్ గమనించాలి సార్ ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ జూన్ 2వ తారీఖు నుంచి ఇన్వాయిస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి సార్, మనకి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఒక 10 ప్రొడక్ట్స్ మనం తీసుకుంటాము. బట్ దానికి అదనంగా కంపెనీ ఏం చేస్తుందంటే, మనం కట్టే అమౌంట్ అంటే మనం కొన్న ప్రొడక్ట్ అమౌంట్ టోటల్ అమౌంట్ సార్ ఇది. నెక్స్ట్ టోటల్ జిఎస్టీ అమౌంట్ రెండు క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ కట్టించుకుంటుంది. ఇక్కడ బాగా గమనించాలి సార్ మీరు, ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉందో, ఈ స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మనం ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే 100% ప్రతి ఒక్కరికి, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక ప్రొడక్ట్ మనం ఇండియాలో కొంటే దానికి మనం జిఎస్టీ కట్టాలి. అది ఒక 7 సంవత్సరాల నుంచి 100% నడుస్తుంది. బట్ ఇంతకు ముందు ఏంటంటే మన కంపెనీ మనకి జిఎస్టీలో కూడా పేమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ అతి ముఖ్యమైనది సార్, ఇక్కడే మనకి మనీ డూప్లికేషన్ అవుతుంది. ఎంత డూప్లికేషన్ అవుతుందంటే మినిమం 11 నుంచి 16 దాకా డూప్లికేషన్ అవుతుంది. బట్ ఎలా అయితే సార్, ఇంతకు ముందు 2004లో కంపెనీ మొదలు పెట్టినప్పుడు మనకి ఒక పీవీ వాల్యుయేషన్ 16 రూపాయలు సార్. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, కంపెనీ అనుమానాలు ఉంటే కంపెనీతో టైఅప్ అవ్వండి, అప్లైనర్తో టైఅప్ అవ్వండి, ప్రతిదీ కూడా క్లారిటీ ఇస్తుంది. బట్ ఒక పీవీ వాల్యుయేషన్ వచ్చేసి 16 రూపాయలు ఉంది సార్. ఎప్పుడు 2004లో కంపెనీ మొదలు పెట్టినప్పుడు యాజ్ ద డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ చేసే వాళ్ళ కింద జరిగిన ఐడి బిజినెస్ కి ఒక పీవీ వాల్యుయేషన్ 16 రూపాయలు ఇచ్చారు సార్. కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ కొన్ని మార్పులు తీసుకొని వచ్చి 16ని 18 చేసింది సార్. ఒక పీవీ వాల్యుయేషన్ 18. అది మే 31, 2026 దాకా కూడా మనం అందరినీ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి పీవీలో, ఇక్కడ మనకి పీవీలో మనకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలో అది క్యాలిక్యులేట్ చేస్తారు. మన లెవెల్ అచీవ్మెంట్ నిలబడిన తర్వాత పీవీలో క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ దాన్ని మనకి పేఅవుట్ రూపంలో ఇచ్చేకి బీవీలోకి మారుస్తారు సార్. ఆ బీవీలోకి మార్చేదాన్ని మనకి 18%, అంటే మనకి ఒక బీవీకి 18% ఇవ్వడం జరిగింది సార్. ఎంతవరకు? మే 31 వరకు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు కంపెనీ జూన్ 2వ తారీఖు నుంచి ఏం చేసిందంటే ఒక పీవీకి 20 ఇవ్వడం జరుగుతుంది జూన్ 2వ తారీఖు నుంచి. బట్ ఇది మనకి ఎంత మంచి అవకాశం అంటే మన ఇన్వాయిస్ కాస్ట్ అంటే బీవీ రేట్ పెరిగింది, ప్లస్ మనకి పే అవుట్ రేట్ కూడా పెరిగింది సార్. ఇక్కడ బాగా గమనించాలి సార్, మనకి బీవీ కాస్ట్ పెరుగుతుంది, అలానే బీవీ కాస్ట్ పెరిగినప్పుడు మన పే అవుట్ కూడా పెరిగింది సార్. మన పే అవుట్ పెరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నాకు 10,000 మనీ వస్తుంది సార్, అంటే ఒక 10,000 రూపాయలు నాకు శాలరీ అవుతుంది సార్. నా ఖర్చులు కూడా 10,000 ఉంది. బట్ ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అయింది కాబట్టి నాకు సేవింగ్ ఉంటుందా సార్? ఉండదు. బట్ ఇంకోటి ఆలోచిస్తుంది సార్, నాకు ఇప్పుడు వచ్చేసి 10,000 10,000 అమౌంట్ వస్తుంది పర్ మంత్. అది బిజినెస్ లో కానివ్వండి, శాలరీలో కానీ ఏదైనా సరే, అంటే ఇంక్రూజ్ కావాలి ఏదైనా చెప్తాను. ఓ 10,000 వస్తుంది సార్. ఇక్కడ కూడా నాకు 20,000 ఖర్చు ఉంది. ఇప్పుడు నా 10,000 కి 20,000 కి కంపారిజన్ కుదిరిద్దా? 10,000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది అదనంగా నేను. బట్ ఇక్కడ ఇంకోటి ఆలోచిస్తాను సార్, ఇంప్రూవ్ అయితే మన టీంలో కానీ ఏదైనా సరే ఇంప్రూవ్ అయితే ఎలా ఉంటుంది అనే దానికి, ఇక్కడ నాకు ఒక 20,000 ఖర్చు ఉంది సార్. బట్ ఇక్కడ నాకు 40,000 అంటే ఒక 40,000 రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇప్పుడు నాకు ఇంకొక 20,000 సేవింగ్ కుదిరిద్దా లేదా సార్? 100% కుదిరిద్ది. బట్ అందుకే రేషియోని పెంచడం జరిగింది సార్. బట్ నెక్స్ట్ సార్, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి ఎలా ఇన్కమ్ పెరుగుద్ది మాటల్లో చెప్పడం కాదు సార్, మనకి ఎలా వస్తుంది, ఎంత పెరుగుతుంది అనే దానికి క్లారిటీ ఎల్ఓబి రూపంలో చూపిస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ మనకు వచ్చేసి ఒక పీవీకి వచ్చేసి 18 రూపాయలు, 2 పీవీ 1 రూపీకి వచ్చేసి ఒక పీవీకి వచ్చేసి 20 రూపీస్ ఇస్తున్నాడు. బట్ ఇక్కడ బాగా గమనించండి సార్, ఒక ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసి 5,625 పాయింట్లు సార్. ఇంటూ 5% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంటూ మనకి బీవీ
రూపంలో మార్చినప్పుడు మనకి పే అవుట్ అమౌంట్ వేసేటప్పుడు మనకి చెక్ వచ్చేటప్పుడు బీవీ రూపంలో మార్చి 18% మాత్రమే ఇచ్చేవాడు. దానికి మన కన్క్లూజన్ పీవీస్ చూసుకుంటే 5,062.5 మాత్రమే వచ్చేది సార్. దానికి ₹2 కట్టుకుంటే 10,175 రూపాయలు మాత్రమే మనకు ఒక ఎల్ఓబిలు వచ్చేది సార్. ఇక్కడ చూడండి సార్, జూన్ 2వ తారీఖు 2026 నుంచి ఇంక్లూడ్ చేసినందువలన మన చెక్ 11% నుంచి 15-16% వరకు కూడా 100% పెరుగుతుంది సార్. ఎలా పెరుగుతుందంటే 5,625 పాయింట్లు మన ఎల్ఓబి పాయింట్స్ ఇంటూ 5% మనకి 20%. జూన్ నుంచి 20 ఇస్తున్నాడు కాబట్టి 20ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఎల్ఓబి పాయింట్స్ ప్లస్ మనకి ఇంక్రూజ్ పాయింట్స్ సమానంగా వస్తుంది. చూడండి సార్, గమనించారా? మనకి ఎల్ఓబి పాయింట్స్ కొంచెం జూమ్ చేస్తాను, చూడండి. మనకి ఎల్ఓబి పాయింట్స్ ప్లస్ మనకి ఇంక్రూజ్ పాయింట్స్ సమానంగా రావడం జరుగుతుంది. బట్ దానికి ₹2 కట్టుకుంటే 11,306 రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది సార్. ఇక్కడ బాగా గమనించాలి సార్, దాంట్లో మనం -10,000 చిల్లర తీసేసుకుంటే ఈ మంత్ నుంచి, సారీ సార్ 1 minute, మనకి ఈ మంత్ నుంచి 11-16% అమౌంట్ పెరుగుతుంది. ఇక్కడ 1,130 రూపాయలు టోటల్ ఎక్స్ మనకి ఇంప్రూవ్ అవుతుంది సార్ ఈ బీవీ వాల్యుయేషన్ తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ సార్ గమనించాల్సింది, అందరూ కాస్ట్ పెరిగింది వెస్టేజ్ అన్ని రేట్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి అంటున్నారు సార్. వెస్టేజ్ రేట్ ఎక్కువ ఏం పెంచలేదు సార్, క్లియర్ సార్. ఎందుకంటే మనం ఏదైతే డైలీ యూజ్ చేస్తామో నిత్యావసరాల సరుకులు అంటారు కదా సార్, బట్ వాటి రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, టీ పౌడర్ కానివ్వండి, గాడ్ కానివ్వండి, ఇలాగా అన్ని ప్రొడక్ట్స్ ఒక 12 ప్రొడక్ట్లు సార్. ఒక 12 ప్రొడక్ట్స్ కస్టమర్ ని, కన్జ్యూమర్ ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఏం చేసిందంటే సేమ్ కాస్ట్ ఉంటుంది సార్. ఇక్కడ రేషియో మాత్రమే బీవీ మాత్రమే పెంచుతారు. ఇక్కడ బీవీ పెంచితే 100% ప్రైస్ పెరిగింది. 100% బీవీ పెంచితే ప్రైస్ పెరిగింది సార్. అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఉన్న రేషియోనే ఉంచి, బట్ కంపెనీ బీవీ ఇంక్రూజ్ ని కొంచెం పెంచింది. అంటే మనకి ప్రైస్ తగ్గింది, పీవీ పెరిగింది. బాగా గమనించాను సార్, ఇంతకుముందు రైస్ బ్రాన్ ఆయిల్ కి 9 పాయింట్స్ వచ్చింది, ఇప్పుడు 9.42 72 వస్తుంది. బట్ అలా అన్ని ప్రొడక్ట్స్ కూడా, ఈ 12 ప్రొడక్ట్స్ కూడా పీవీ పెరిగింది, కాస్ట్ తగ్గింది సార్. ఇక్కడ బాగా గమనించండి. బట్ మన కంపెనీ ఏం చేసిందంటే వితౌట్ జిఎస్టీతో మనకి కాస్ట్ ఇస్తుంది. ఇక్కడ రేషియో పెంచింది, అంటే బీవీ కొంచెం పెంచింది, బట్ ఇన్కమ్ మాత్రం మనకి పీవీ పెరగడం వల్ల బీవీ అదే ఉంచి రేషియో మాత్రం ఒక పీవీకి 18% మాత్రం, అంటే ₹18 మాత్రమే ఇస్తుంది ఈ 12 ప్రొడక్ట్లకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక సిఎన్సీ 150 సిఎన్సీలో ఉన్నాను. 150 సిఎన్సీలో అన్ని రైస్ బ్రాన్ ఆయిలే తీసుకున్నాను అనుకో, నాకు నెక్స్ట్ మంత్ నా పే అవుతూ నాకు ₹18, ఒక పీవీకి ₹18 మాత్రమే ఇస్తుంది. బట్ మన ఇంట్లో ఏదైతే నిత్యావసరాల సరుకులు ఉంటాయో అవి కన్జ్యూమ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతవరకు యూజ్ చేసుకుంటూ చేసుకోవాలి సార్. ఇక్కడ మన కంపెనీ మనకి బాగా ప్లస్ పాయింట్ చేసింది సార్. నెక్స్ట్ పోస్ట్ సార్, మెయిన్ దాంట్లోకి వచ్చాను సార్, మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. ఇక్కడ క్లియర్ సార్, అందరు బాగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్ సార్, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి మాత్రం ఎవరు చేయట్లా. ఈ మ్యాచింగ్ క్లబ్ అనేది కంపెనీ ఒక ఆఫర్. కంపెనీలో కస్టమర్ ని పెంచుకోవాలని చూస్తుంది కానీ కంపెనీ తగ్గించుకోవాలని చూస్తారు. అందులో ఈ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. బట్ బాగా గమనించండి, ఉన్న కస్టమర్ 5% లో ఉన్న కస్టమర్ ను కూడా కంపెనీ మాత్రం వద్దు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం న్యూ జాయినింగ్ ప్లస్ రీపర్చేస్ పీవీస్. బాగా ఈ 2 పాయింట్లు మాత్రం లాస్ట్ వరకు కూడా
మైండ్ లో గుర్తుపెట్టుకోండి సార్. ఈ 2 పాయింట్ల మీద అందరికి పెద్ద డౌట్స్ వస్తుంది. మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కింద జరిగే పీవీలు అన్ని మనకి 9 టైప్ ఇన్కమ్స్ వస్తాయా? మ్యాచింగ్ అయిన తర్వాత కూడా ఇన్కమ్ వస్తుందా? వస్తుంది. బట్ ఎలా వస్తుంది ఏంటనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ బాగా గమనించవచ్చు. మనం ఎవరమైనా సరే 5% నుంచి డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ వరకు కూడా ఈ మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ చేయించుకుంటే ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. బట్ ఎలా తీసుకోవచ్చు ఇక్కడ బాగా గమనించండి సార్. మీరు 2 మాత్రం కీ పాయింట్ సార్. నేను ఇప్పుడు చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలి. రీపర్చేస్ పీవీస్ అండ్ న్యూ జాయినింగ్ పీవీస్ ఏవైతే మే 31, 2026 వరకు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళ రీపర్చేస్ పీవీస్ మీ 9 టైప్ ఇన్కమ్స్ మాత్రమే వర్తిస్తాయి. బట్ ఏవైతే అంటే మనకి రీపర్చేస్ పీవీస్ ఇన్సెంటివ్ కూడా పనికొస్తాయి. బట్ అది మీకు లోన్కి వెళ్ళకుండా క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ న్యూ జాయినింగ్ పీవీస్ ఏదైతే ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి న్యూ జాయినింగ్ న్యూ పర్చేస్ జరిగే పీవీస్ ఏదైతే ఉన్నాయో ఆల్ పీవీస్ మొత్తం కూడా 100% ఇన్సెంటివ్లకు మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి సార్. బట్ సార్ సరే ఓకే న్యూ జాయినింగ్ పీరియడ్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు అవుతారు సార్? బట్ 1 టైం ఒక బిల్లింగ్ జరిగిన తర్వాత వాళ్ళు బిజినెస్ మంత్ సార్. ఈ మంత్ 2వ తారీఖున ఏదండి 10వ తారీఖు ఏంటి ఐడి వాళ్ళు ఈ మంత్ మొత్తం న్యూ డిస్ట్రిబ్యూటర్స్ లెక్కే సార్. ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతారో వాళ్ళు అప్పుడు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కింద వస్తారు సార్. క్లియరా? బట్ ఇక్కడ బాగా గమనించాలి సార్. ఇది ఎలా వర్తిస్తుంది ఏంటని నేను చెప్తాను. ఒకసారి జూమ్ చేస్తున్నా సార్ చూడండి. మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ 1 టైం యాక్టివేషన్. ఇక్కడ బాగా గమనించండి సార్. అందరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది మనకి యూజ్ కాదులే, మనకి ఎంత టీం లేదులే సార్. లేదు సార్, మనకు అసలు టీం రావడానికే కంపెనీ తీసుకొచ్చిన మంచి అవకాశం సార్. 5% డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు ఇన్కమ్ రాస్తారు. 5 నుంచి 16% వరకు కూడా వాళ్ళకు బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ వాళ్ళ లెవెల్ అచీవ్మెంట్ నిలబెట్టుకుంటే గానీ ఎవరికి కూడా చెక్కు రాదు సార్. అలాంటిది కంపెనీ మ్యాచింగ్ క్లబ్ 1 మినిట్ సార్ సారీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఎప్పుడైతే 1 టైం యాక్టివేషన్ కింద తీసుకొచ్చిందో ఒక 3 months వరకు ఈ ఆఫర్ పెట్టింది సార్. బట్ ఇది 3 months ఉంటుందా అంటే చెప్పలేను సార్. కంపెనీ ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో సవరణలు చేయడము, కంపెనీ సవరణలు చేసుకోవడం ప్రతిదీ కూడా కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. అది బాగా ఇంప్రూవ్ చేసేదాన్ని బట్టి 3 నెలల, 6 నెలల, 1 year అనేది కంపెనీ డిసిషన్ సార్. ఇక్కడ బాగా గమనించండి సార్. 5 నుంచి కొంచెం జూమ్ చేస్తాను. ఓకే డన్ సార్. 5 నుంచి to 16% వరకు నాన్ క్వాలిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్. క్లియర్ సార్? నాన్ క్వాలిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ బాగా గమనించండి సార్. 5 నుంచి 16% నాన్ క్వాలిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ మీకు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ లోకి అంటే MCI షార్ట్ కట్ లో చెప్పాలంటే MCI లోకి రావాలంటే 1 టైం యాక్టివేషన్ కింద మినిమం 40 పీవీస్ సింగిల్ ఇన్వాయిస్ జరగాలి సార్. సింగిల్ ఇన్వాయిస్ ఎప్పుడు జరగాలి సార్? డేట్ లేదు సార్. ఎవ్రీ డే 1 టైం యాక్టివేషన్ జరగాలి. ఒక్కసారి ఈ 3 months జరిగితే చాలు సార్. ఆ రీఛార్జ్ అనేది మన సురేష్ సార్ చెప్పినట్టు ఆ రీఛార్జ్ అనేది 3 months కి వర్తిస్తుంది. ఈ 40 పీవీస్ 1 టైం యాక్టివేషన్. సార్ లేదు సార్ నేను CNC తీసుకుంటాను 100 పీవీస్ లో ఉన్నా అంటే నో 100 పీవీస్ 5 నుంచి 16% వాళ్ళు 1 టైం బిల్లింగ్ కొట్టించుకోవచ్చు. కానీ బట్ ఎవరైతే బ్రాంజ్ అండ్ ఎబోవ్ ఉన్నారో వాళ్ళు 1 టైం బిల్లింగ్ 150 పీవీస్ తీయకూడదు. కరెక్ట్ గా 101 పీవీనో 102 పీవీలు మాత్రమే తీయాలి బ్రాంజ్ అండ్ ఎబోవ్. బట్ 5 నుంచి 16% వరకు మీరు 150 CNC ఒకేసారి ఉండకూడదు. కానీ 40 పీవీస్ మాత్రం ఒక్కసారి ఒకే ఇన్వాయిస్ తీయాలి. అలానే 9 టైప్ ఇన్కమ్స్ ఏదైతే పే అవుట్ మనకి నెక్స్ట్ మంత్, ఈ మంత్ జరిగిన బిజినెస్ నెక్స్ట్ మంత్ కి 10th కి మనకి చెక్ రావాలి అంటే 100% నేను లెవెల్ అచీవ్మెంట్ పీవీస్ 20 ఉండాలి. ఎవరికి? 5 నుంచి to 16% నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్. సార్ ఈ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఎవరు సార్? నేను 16% లో వచ్చున్నాను కదా,
బట్ నేను ఎట్లా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతానంటే అవుతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ యు అనే పర్సన్ నేను సార్, నేను ఈ మంత్ లో 16% కి 10వ తారీఖు వచ్చాను. బిజినెస్ ఎప్పటి వరకు జరిగిద్ది? నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు కూడా లెవెల్ అచీవ్మెంట్ బిజినెస్ జరిగింది. బట్ ఈ గ్యాప్ లో నా కింద ఒక లైన్ 16% కి వచ్చింది. బట్ అప్పుడు నేను నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ నిలబెట్టుకోవాలి. అంటే నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ లో ఉంటాను, నా క్యాడర్ సిల్వర్ నిలబెట్టుకోవాలి ఈ 20 days లో. బట్ ఇక్కడ నేను నిలబెట్టుకోలేకపోతే నన్ను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ మాత్రమే అంటారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఎవరైతే వన్ టైం బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో, వన్ టైం ఒకసారి బ్రాంజ్ సిల్వర్ వచ్చి చెక్కొచ్చిందో వాళ్ళు కాకుండా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ 5 నుంచి 16% వరకు లెవెల్ అచీవ్మెంట్ పీవీసీ 20 ఖచ్చితంగా ఉండాలి, మ్యాండరేటరీ. నీ 9 టైప్ ఇన్కమ్ పక్కా రావాలంటే, లేకపోతే రాదు. అలానే నీకు మ్యాచింగ్ క్లబ్ లో మ్యాచింగ్ అయినా సరే ఇన్కమ్ రావాలంటే 40 పీవీస్ 100% రావాలి. 20 ప్లస్ 40 60 60 పీవీలు 100% రావాలి. క్లియర్ సార్? ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, ఇక్కడ వరకు కూడా ఎవరైతే ఒకసారి వన్ టైం బ్రాంజ్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్, డబుల్ యూనివర్సల్ టౌన్ డైరెక్టర్ దాకా కూడా చెక్ తీసుకొని ఉంటారో, వన్ టైం చెక్ తీసుకొని ఉంటారో, వాళ్ళందరూ కూడా వన్ టైం యాక్టివేషన్ కింద 101 పీవీ కానీ, 100 పీవీస్ కానీ, 102 పీవీలు, 105 పీవీల వరకు సార్. అంతకు మించి బిల్లింగ్ వన్ టైం యాక్టివేషన్ మీద జరగకూడదు. ఇది క్లియర్ సార్. ఇక్కడ బాగా గమనించండి సార్, వన్ టైం యాక్టివేషన్ కింద 100 పీవీల నుంచి 105 పీవీల వరకు బ్రాంజ్ అండ్ డైమండ్ దాకా జరగచ్చు. బట్ వాళ్ళకి 9 టైప్ ఇన్కమ్స్ రావాలంటే 100% 40 పీవీస్ ఉండాలి సార్. 100% 40 పీవీస్ ఉండాలి. 40 100 140 పీవీస్ అంటే 40 100 140 పీవీలు 100% మ్యాండేటరీ, లేకపోతే రాదు. నీ లెవెల్ అచీవ్మెంట్ పీవీస్ కొట్టించుకుంటే నీ కింద ఏదైతే లెవెల్ జరిగిందో మ్యాచింగ్ అయినా సరే ఇంతకు ముందు వచ్చినట్టు వస్తుంది. 5% లో 8% లో బ్రాంజ్ లో ఉంటే నీ 9 టైప్ ఇన్కమ్స్ మాత్రమే వస్తాయి. బట్ మ్యాచింగ్ క్లబ్ కొట్టించుకుంటే ఎన్నైతే ఫస్ట్ లైన్ నుంచి, సెకండ్ లైన్ నుంచి, థర్డ్ లైన్ నుంచి మ్యాచింగ్ అవుతాయో ప్రతి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అది క్లియర్ సార్? క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డియూసిడి, ఇవన్నీ కూడా మనకి జూమ్ లో ఎవరు లేరు కాబట్టి దేని గురించి ఒక క్లారిటీ వద్దు. ఇక్కడ ఇంకో చిన్న లిమిటేషన్ ఉంది సార్. అందరికి పెద్ద అపోహ ఏంటంటే, సార్ నేను 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ సార్. 5 నుంచి 16% 12% లో ఉన్నాను సార్. 3 నెలలు సిఎన్సీ ఆఫర్ లో ఉన్నాను. ఇది 4వ నెల సార్. ఇప్పుడు నేను 100 పీవీస్ ఒకేసారి ఇన్వాయిస్ తెచ్చుకుంటూ వస్తా అంటే నో సార్, రాదు. ఎందుకంటే 40 పీవీస్ అంటే వన్ టైం యాక్టివేషన్ కింద కొట్టుకుంటే నేను సిఎన్సీ ఆఫర్లోకి వస్తానంటే 40 పీవీస్ మాత్రమే 2 నుంచి 14 లోపల వన్ టైం యాక్టివేషన్ కింద కొట్టుకొని మిగతా ఇన్వాయిస్ ఏదైతే 60 పీవీలు ఉన్నాయో అవి ఒకటే ఇన్వాయిస్ చేయించుకో, మల్టిపుల్ ఇన్వాయిస్ చేయించుకో, ఎలాగైనా చేయించుకో, 100% నువ్వు 2 నుంచి 14 లోపల ఈ 2 ఇన్వాయిస్ జనరేట్ అయితే నీకు సిఎన్సీ ఆఫర్ లోకి వర్తిస్తావు. ఇది క్లియర్ సార్, అర్థమైందా? అలానే బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళకి కూడా సేమ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పీవీస్ 150 పీవీస్ సిఎన్సీ ఉంది సార్. న్యూ జాయినింగ్ ఓల్డ్ సిఎన్సీలు అయిపోయి ఇప్పుడు నేను న్యూగా ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ ని న్యూగా సిఎన్సీ ఆఫర్లోకి వచ్చాను. బట్ 150 సిఎన్సీ నేను తీసుకోవాలి. బట్ ఇప్పుడు నేను ఒకేసారి 150 సిఎన్సీ వన్ టైం యాక్టివేషన్ కింద కొట్టించుకుంటాను సార్. నేను ఇప్పటి వరకు వన్ టైం యాక్టివేషన్ కొట్టించుకోలేదు, లాస్ట్ మంత్ అందరికి ఇన్కమ్ వచ్చింది కానీ నాకు రాలేదు సార్, నా నెగ్లెక్ట్ వల్లే అని మనకు అనిపించినప్పుడు మనం పోయి 150 పీవీస్ కి వన్ టైం యాక్టివేషన్ కొట్టించకూడదు. 100 పీవీస్ మాత్రమే కొట్టించుకోవాలి. 100 పీవీస్ అంటే అందరూ గుడ్డిగా దీన్ని మాత్రమే మైండ్ లెక్ తీసుకోగలరు సార్. ఒక పీవీ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక పీవీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ మాత్రం కాకూడదు. 100 బిలో ఒక పీవీ, 2 పీవీలు, 3 పీవీలు ఎక్కువ ఉండొచ్చు. అలానే మిగతా రిమైన్ పీవీస్ ఏదైతే ఉన్నాయో నాకు 150 సిఎన్సీకి నా లెవెల్ అచీవ్మెంట్ కి ఒక 50 కొట్టించుకున్నా, లేదా మల్టిపుల్ ఇన్వెస్ట్ మీద నేను మంత్ మొత్తం కొట్టించుకున్నా సరే 100% నేను సిఎన్సీ ఆఫర్లకి వర్తిస్తాను. క్లియరా సార్? క్లియర్. నెక్స్ట్ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. అసలు ఈ మ్యాచింగ్ ఎలా అయితే సార్ మనకి ఎలా వస్తుంది? ఇక్కడ కనిపించే యు అనే పర్సన్ నేను సార్. క్లియర్ గా వినండి సార్, కొంచెం స్లోగానే చెప్తాను బట్ అర్థం చేసుకోండి.
ఇప్పటి వరకు చెప్పింది నేను స్పీడ్ గా చెప్పుంటే నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లో డౌట్లు అడగండి, క్లారిటీ ఇస్తాను. బట్ యువ్ అనే పర్సన్ నేను సార్. బట్ యువ్ అనే పర్సన్ నేను ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్. బట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఎబో బ్రాంజ్ డైరెక్టర్ ఎబో నేను మ్యాచింగ్ క్లబ్ కింద 100 పీవీస్ వన్ టైం యాక్టివేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు నా కింద ఏ అయితే 4 లెగ్స్ ఉన్నాయి సార్ నాకు, అంటే ABCD ఇలా 4 లెగ్స్ ఉన్నాయి. నా ఏ నా సారీ సార్, నా ఏ అనే లెగ్ ఏదైతే ఉందో ఎక్కువ పీవీలు వచ్చేదాన్ని ఏ లెగ్ సార్. ఎక్కువగా పీవీలు వచ్చేదాన్ని ఏ లెగ్ అంటారు. నా ఏ లెగ్ ఏదైతే ఉందో నా ఏ లెగ్ పవర్ లెగ్ సార్. ఈ పవర్ లెగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సార్ 300 పీవీస్ వచ్చింది, 300 పీవీస్ వచ్చినాయి. బట్ నాకు బిసిడి ఈ ఏవైతే బిసిడి లెగ్స్ ఉన్నాయో ఈ రిమైన్ లెగ్స్ మొత్తం ఒక లెగ్ కింద తీసుకొని మనకి మొత్తం కన్జ్యూమ్ చేసి ఇక్కడ 300 పీవీస్ ఇక్కడ 300 పీవీస్ మ్యాచ్ అయితే, అంటే నా రైట్ అండ్ లెఫ్ట్ మ్యాచ్ అయితే నాకు 900 రూపీస్, 300 ఇంటూ 3 టైప్స్ 900 రూపీస్ ఎంపీ ఇస్తారు సార్. అసలు ఎంపీ అంటే అర్థం, ఎంపీకి ఒక ఎంపీకి వచ్చేసి ₹1 సార్. క్లియరా? ఇక్కడ 9 ఎంపీస్ ఉన్నాయి సార్. ఈ అమౌంట్ కాదు, ఈ 900 ఇది స్టార్టింగ్ అమౌంట్ అనకూడదు, ఎంపీ అనాలి. ఈ ఎంపీ అనేదాన్ని మనకి ₹1కి ఒక ఎంపీ కాబట్టి మనకి 900 రూపీస్ ఇస్తాడు. క్లియరా? ఇక్కడ ఇంకొక లిటికేషన్ ఉంది సార్, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ నాకు ABCD అనే లెగ్స్ 4 లెగ్స్ ఉన్నాయని చెప్పాను. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మ్యాచ్ అయితే నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ మ్యాచ్ అయితే ఇన్కమ్ వస్తుంది అని చెప్పాను. బట్ ఇక్కడ బాగా గమనించండి, మే 31 2026 వరకు ఎవరైతే ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నేను ఇందాక చూపించిన స్ట్రక్చర్ ప్రకారం యాక్టివేషన్ చేసుకొని రావాలి. ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో జూన్ 2వ తారీఖు నుంచి ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాచింగ్ క్లబ్ లో ఉండాలి, మేము కూడా ఇన్కమ్ తీసుకోవాలి, నా అప్లైనర్ సపోర్ట్ తోటి నేను ఇన్కమ్ రన్ చేయాలి, గొప్ప అవకాశం నాకు వచ్చిందని చెప్పేసి నీ అప్లైనర్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని నీ అప్లైనర్ తో కూర్చొని దీని గురించి తెలుసుకొని నువ్వు మ్యాచింగ్ క్లబ్ లో ఉండాలి అనుకుంటే న్యూ డిస్ట్రిబ్యూటర్ కి 300 పీవీస్ మల్టీ ఇన్వాయిస్ లో ఉండాలి. ఇక్కడ గమనించాలి సార్, 300 పీవీస్ మల్టీ ఇన్వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1వ తారీఖు జాయిన్ అయ్యాను, 2వ తారీఖు జాయిన్ అయ్యా, ఎప్పుడు జూన్ 2వ తారీఖు. ఇప్పుడు నా అప్లైనర్ నాకు క్లారిటీ ఇచ్చాడు, సార్ ఇలా మ్యాచింగ్ క్లబ్ ఉంది సార్, ప్రతి 300 పీవీస్ కి మ్యాచ్ అయితే మనకి 900 వస్తాయి సార్ అని చెప్పని క్లారిటీ ఇచ్చాడు. సార్ నేను ఉంటాను సార్ అని చెప్పాను. ఇప్పుడు నేను న్యూ జాయినింగ్ కదా, నాకు నేను ఇంత ముందు మీకు చూపించినట్టు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చినట్టు ఆ స్ట్రక్చర్ పనికిరాదు సార్. ఎవరైతే నేను న్యూ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నేను 300 పీవీస్ ఖచ్చితంగా మల్టీ ఇన్వాయిస్ మీద ఆ మంత్ మొత్తం మీద నా సెల్ఫ్ ఉండాలి. అప్పుడు నేను కింద టీమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ 300 పీవీస్ లో నేను ఉన్నంత మాత్రాన నాకు ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ అవుతా, కానీ ఇన్సెంటివ్ మ్యాచ్ కాకుండా అమౌంట్ అనేది రాదు. ఓకేనా? క్లియర్ సార్? క్లియర్. 100% 300 పీవీస్ ఉండాలి, ప్లస్ మ్యాచింగ్స్ కూడా జరగాలి. అంటే ఫుల్ టైం చేసే వాళ్ళైతే ఫుల్ టైం, పార్ట్ టైం చేసే వాళ్ళైతే పార్ట్ టైం. వెస్టేజ్ కి కంపల్సరీ టైం కేటాయించాలి సార్. వెస్టేజ్ అడుగుతుంది కూడా ఒకటే సార్, నీ మాట నీ టయాన్ని పెట్టుబడిగా అడుగుతున్నది. నెక్స్ట్ పోస్టర్ సార్. సార్ 1 minute సార్.
సారీ లీడర్స్, యాక్చువల్గా కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ప్లస్ ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఇక్కడ బాగా గమనించాను సార్, నేను చెప్పినట్టు న్యూ డిస్ట్రిబ్యూటర్ సార్. ఇప్పుడు నా నెక్స్ట్ టీంలో మ్యాచింగ్ క్లబ్ నాకు ఎలా ఇన్సెంటివ్ వస్తుంది, ఎంత వరకు చేయొచ్చు, ఈ క్లారిటీ కోసం సార్ కొంచెం జూమ్ చేస్తున్నా, ఒకసారి చూడండి సార్. నా కింద ఏ అనే లెగ్ డెప్త్ దిగుతుంది సార్, బట్ నా కింద న్యూ డిస్ట్రిబ్యూటర్ ఏ అనే లెగ్ ఒకటి ఉంది. ఆ ఏ అనే లెగ్ కింద డెప్త్ వేసుకుంటూ 1 1 1 అలాగా ABC అలా 3 లెగ్స్ 4 లెగ్స్ మల్టీ లెగ్స్ ఎన్నైనా కానివ్వండి, మనం డెప్త్ వేసుకుంటా పోతాం హోమ్ మీటింగ్ జరిగితే. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్, నేను ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్, నాకు మ్యాచింగ్ క్లబ్ ఆల్రెడీ వర్తిస్తుంది. బట్ ఇప్పుడు నా కింద ఏ అనే పర్సన్ న్యూ డిస్ట్రిబ్యూటర్ జూన్ 2వ తారీఖు నుంచి 2026లో జాయిన్ అయ్యాడు. బట్ ఈ డిస్ట్రిబ్యూటర్ కి మ్యాచింగ్ క్లబ్ వర్తిస్తుందా అంటే, నేను ఇందాక చెప్పినట్టు 100% 300 సెల్ఫ్ ఉండాలి. ఇక్కడ మ్యాచ్ అయినంత మాత్రాన రావు సార్ 100 పీవీస్, ఇక్కడ 300 పీవీస్ మ్యాచ్ అయినంత మాత్రం రావు. 300 పీవీస్ 100% సెల్ఫ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ పొందాలి. బట్ నేను ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి, నేను ఆల్రెడీ మ్యాచింగ్ క్లబ్ లో ఉన్నా కాబట్టి, ఇక్కడ ఏ అనే లెగ్ నుంచి 300 300 300 900 నాకు వచ్చింది సార్. ఇక్కడ ఇతను కూడా 300 చేస్తే 300 వచ్చినాయి సార్, 1200 పీవీలు వచ్చినాయి సార్. బట్ ఈ 1200 పీవీలకి నాకు మ్యాచ్ అవ్వాలంటే నా సెకండ్ లైన్ ఏదైతే ఉందో, బట్ అది ఒకటి కానీ 2 కానీ 3 కానివ్వండి, ABCD ఎన్ని లైన్స్ అయినా కానివ్వండి, ఆ లైన్స్ అన్నిటిని తీసుకొని మనకి ఇక్కడ 300 పీవీస్, ఇక్కడ కూడా నాకు న్యూ జాయినింగ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జాయినింగ్, ఇక్కడ కూడా వీళ్ళు కూడా 100% 300 పీవీస్ ఖచ్చితంగా చేయాలి. 100 పీవీస్ 300 పీవీస్ 100% ఖచ్చితంగా చేయాలి. బట్ వాళ్ళ కింద కూడా ఇలా 300 మ్యాచెస్ జరిగిన ఈ ఇన్కమ్ అనేది వీళ్ళకి రావాలంటే, ఎవరైతే నా కింద న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉందో వాళ్ళకి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ రావాలంటే 300 పీవీస్ చేసుకోవాలి. నాకు మాత్రం ఇక్కడ ఇలా మ్యాచ్ అయింది కాబట్టి, అంటే ఇక్కడ ఈ పట్టికను మాత్రం ఎగ్జాంపుల్ తీసుకుని అందరూ ఇలా లెక్స్ వేసుకోగలరు సార్. 2 లైన్స్ చాలు, నువ్వుగా చేసే వాళ్ళకి 2 లైన్స్ చాలు. బట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి నాకు ప్రతి 300 కి నాకు మ్యాచ్ అవుతుంది. ఎలా ఎన్ని మ్యాచ్ అవుతాయి, 100 మ్యాచింగ్స్ దొరుకుతాయి. దేనికి క్యాడర్ లేదు, 9 టైప్ ఇన్కమ్స్ తో సంబంధం లేదు. ఏదైతే న్యూ జాయినింగ్, నేను స్టార్టింగ్ లో చెప్పాను సార్, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోమని. రీపర్చేస్ పీవీస్, న్యూ జాయినింగ్ పీవీస్. రీపర్చేస్ పీవీస్ మనకి 100% మ్యాచింగ్ క్లబ్ లోకి కలుస్తాయి, మ్యాచింగ్ అవుతాయి. న్యూ జాయినింగ్ పీవీస్ కంప్లీటెడ్ గా మ్యాచింగ్ కే వర్తిస్తాయి. క్లియరా సార్? ఇక్కడ ఎంత వరకు లిమిట్ అంటే 100 వరకు, 100 క్లబ్ల వరకు, అంటే 100 మ్యాచ్ల వరకే మనకి వర్తిస్తాం. అలాగా 100 ఇంటూ 900, 900 ఇంటూ 100 అన్నా మనకి 90,000 వరకు. ఎప్పటికీ మంత్లీ కాదు, 2 మంత్స్ కాదు, 3 మంత్స్ కాదు సార్, ఒక వీక్ కి, ఒక వారానికి వచ్చేసి మనకి 100 క్లబ్లు 100 మ్యాచెస్ చేసుకుంటే మనకి 90,000 వరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. ఎవరు సార్ అంటే డియూసీడీలు, యూసీడీలు, బ్రాంజీలు, సిల్వర్లు, గోల్డ్లే కాదు సార్. 5% నుంచి ఎవరైతే ఇవాళ ఐడి చేసి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళ సెల్ఫ్ 300 ఉంచుకున్నా సరే, ఉంచాలి. 300 ఉంచుకొని మ్యాచింగ్ క్లబ్ కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ అయ్యి మనము 100% 100 క్లబ్లు 100 మ్యాచింగ్ చేస్తే మనకి 90,000 వరకు 5% నుంచి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ దాకా కూడా సేమ్ సెట్ ఇస్తుంది. ప్రెస్టేజ్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ కింద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 5% లో ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలి అని ఒక్క ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మనకి గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది సార్. ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో ఇన్సెంటివ్ ప్లాన్ కింద కొనుక్కుంటా ప్రతి ఐడి సార్, ప్రతి ఐడి కింద మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ 100% చేయండి సార్, నో డౌట్. ఎందుకంటే ఈ 2 months లో మనం కొంచెం ఒక 1 hour 2 hours 3 hours కేటాయించి మరింత మంది జనం ఉన్నారనుకో, ఒక 10 పీవీలు ఒక ప్రోడక్ట్ గురించి రిఫర్ చేస్తే తప్పలేదు కదా సార్. మనం వేస్ట్ మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం.
అలాంటిది మనకు ఉపయోగపడిద్ది, 10 మందికి ఉపయోగపడిద్ది అనే కాన్సెప్ట్ ని డెప్త్ లో చెప్పకపోయినా, నేను ఇది వాడాను, నాకు రైస్ బ్యానర్ వాడాను, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, గ్యానో ప్రెస్ వాడాను, నాకు పండు పెయిన్ తగ్గింది అని ఒక 10 మందికి రిఫర్ చేస్తే, ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చిన వాళ్ళిద్దరిని నీ టాలెంట్ ప్రకారమో లేకపోతే నీ అప్లైనర్ దగ్గర కూర్చోబెట్టి నీ అప్లైనర్ సపోర్ట్ తోటి మనం అనే వ్యక్తులని క్లారిటీ ఇప్పించి మనము వాళ్ళకి క్లియర్గా చెప్తే, ఇద్దరు ఒకేసారి మ్యాచింగ్ క్లబ్ లో 300 ఉన్నా సరే మనకి 100% ఒక మ్యాచ్ అవుతుంది, 900 రూపీస్ ఇన్కమ్ వస్తుంది సార్. బట్ ఇది ఎలా వస్తుంది అని చెప్తాను నేను. నెక్స్ట్ పోతే అందరికి ఉన్న పెద్ద డౌట్ సార్ ఇది. అసలు ఈ మ్యాచింగ్ ఏంటి, ఈ ఒక లైన్ లో 500 పీవీలు ఏంటి, ఇంకో లైన్ లో అసలు పీవీలు లేవు, ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టేనా? లేదు సార్, 100% వేస్ట్ కావు. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించాను సార్, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అనే లెగ్ నుంచి 120 పీవీలు, బి అనే లెగ్ నుంచి 300 పీవీస్, ఇక్కడ సి అనే లెగ్ నుంచి 110 పీవీలు, డి అనే లెగ్ నుంచి 200 పీవీలు, ఈ అనే లెగ్ నుంచి 0 పీవీస్ సార్. ఇక్కడ బాగా గమనించండి, 0 పీవీస్. ఇక్కడ ఎఫ్ అనే లెగ్ నుంచి మనకి 70 పీవీల వరకు కూడా మనకు కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయి? 6 లైన్స్ ఉన్నాయి. యు అనే పర్సన్ నేను, నాకు 6 లైన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ గమనించండి సార్, 120, 110, 200, 70. ఇక్కడ ఈ టోటల్ పీవీస్ వచ్చేసి 500 సార్. ACDEF ఈ లెగ్ నుంచి వచ్చిన టోటల్ పీవీస్ 500 పీవీస్ ఉన్నాయి సార్. ఇక్కడ నాకు ఏదైతే రిమైండ్ లైన్స్ ఉన్నాయో అది ఒక లైన్ కానివ్వండి, 2 లైన్ కానివ్వండి, 3 లైన్ కానివ్వండి, 300 పీవీస్ మాత్రమే వచ్చినాయి నాకు. ఈ 300 పీవీస్ ఒక 300 మ్యాచ్ అయింది. ఇక్కడ చూడండి సార్, 300 to 300 మ్యాచ్ అయింది, నాకు 900 రూపీస్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 500 లో 200 పీవీస్ మిగిలి ఉన్నాయి సార్. ఇక్కడ 200 పీవీస్ మిగిలి ఉన్నాయి. ఇవి వేస్ట్ అయిపోయినట్టేనా? 100% వేస్ట్ కాదు. ఇస్తాం 100కి 1000% వేస్ట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే 300 మిస్ మ్యాచ్ అంటే అయిపోగా మనకి మ్యాచ్ అవ్వంగా, నెక్స్ట్ ఏ లెగ్ లో నుంచి మనకి 200 పీవీస్ ఉన్నాయో ఈ మొత్తం నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ క్యారీ ఫార్వర్డ్ ఈ 200 పీ మీద ఎంత పర్సెంటేజ్ ఇస్తాడంటే, ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో అదే పర్సెంటేజ్ ఇస్తుంది. 100 మ్యాచ్లు ఎప్పుడైతే జరుగుతాయో ఒక ఐడి కింద, అది మీ క్లాస్ లో క్లారిటీ ఇస్తాను, 100 మ్యాచ్లు ఎప్పుడైతే జరుగుతుందో ఆ 100 మ్యాచ్లు జరిగి అయిపోయిన తర్వాత ఏదైతే పీవీలు ఎక్స్ట్రా పీవీస్ ఉంటాయో వాటిని మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసి 3% ఇస్తాడు. బట్ ఇప్పుడు 200 పీవీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు 300 కి క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ వీక్ లో నాకు ఈ 200 కి నా ఫస్ట్ లెగ్ నుంచి ఇంకో 100 పీవీస్ వచ్చి, అదే వీక్ లో నా సెకండ్ లెగ్ నుంచి ఇంకో 300 పీవీస్ ఇస్తే 900 వస్తుంది. క్లియర్ సార్? క్లియర్. నెక్స్ట్ బూస్టర్, మ్యాచింగ్ బూస్టర్ అతి ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీ సార్. అసలు ఫస్ట్ ప్రతి పర్సన్ కూడా ఈ మ్యాచింగ్ బూస్టర్ లో ఉండటానికి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ ఎవరికి వర్తించింది అంటే 5%, 16% నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కి సెకండ్ లైన్ కొత్తగా వేసిన వాళ్ళకి మాత్రం సూపర్ గా ఉపయోగపడింది సార్. ఎలాగంటే సూపర్ గా ఉపయోగపడింది. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏ అనే లెగ్ నుంచి నాకు 600 పీవీస్ వచ్చినాయి సార్. ఇవనే పర్సన్ నేను, ఏ అనే లెగ్ నుంచి నాకు 600 పీవీస్ వచ్చినాయి. 600 పీవీలు మల్టీ ఇన్వాయిస్ కానివ్వండి, అంటే ఒక పర్సన్ నుంచి రానివ్వండి, 2% రానివ్వండి, 10% నుంచి రానివ్వండి, ఎలాగైనా సరే 600 పీవీస్ నాకు వచ్చింది. బట్ ఇక్కడ నా సెకండ్ లైన్ నుంచి 350 పీవీలు వచ్చింది. సేమ్ ఒక దిక్క నుంచే రావాలని మాత్రం అనుకోగలను సార్. ఒక ఐడి నుంచే రావాలేమో, నో. మ్యాచింగ్ కావాలంటే 300 పీవీలు ఒక ఐడి మీద ఉండాలి, నా సెకండ్ లైన్ లో కూడా ఒక ఐడి మీద ఉండాలి. లేదు సార్, మన కింద 10 పీవీలు పర్చేజ్ జరగచ్చు, 200 పీవీలు పర్చేజ్ జరగచ్చు. న్యూ పీవీస్, మళ్ళీ గుర్తు చేస్తున్నా సార్, న్యూ పీవీస్, న్యూ జాయినింగ్ పీవీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కిందకి వెళ్ళిపోతాయి. అది మనకి మాత్రం మ్యాచింగ్ క్లబ్ కి మాత్రమే వర్తిస్తాయి. ఏవైతే రీపర్చేస్ పీవీస్ ఉన్నాయో రీపర్చేస్ పీవీస్ కూడా మ్యాచింగ్ అవుతాయి. బట్ కానీ
కరెక్ట్ గా లాస్ట్ మంత్ బిఫోర్ ఏవైతే మీరు 100 CNC లో 100 పీవీస్ తీశారో నెక్స్ట్ ఈ మంత్ జూన్ 2వ తారీఖు నుంచి కూడా 100 పీవీస్ తీస్తే వాటిల్నే రీపర్చేస్ పీవీస్ అంటారు. అవి మాత్రమే మ్యాచ్ అవుతాయి. లాస్ట్ మంత్ 100 పీవీస్ తీసి ఈ మంత్ నేను 90, 80, 70, 10 తీసుకుంటానంటే రాదు. అవి రీపర్చేస్ కింద రావు, 9 టైప్ ఇన్కమ్స్ కిందకి వెళ్తాయి. బట్ ఇక్కడ ఏవైతే 350 పీవీలు ఉన్నాయో దీన్ని ఎనర్జీ బూస్టర్ అంటారు. ఇక్కడ బాగా గమనించండి సార్, నాకు ఒక లైన్ లో 600 పీవీలు, రెండో లైన్ లో వచ్చేసి 300 పీవీలు. ఇప్పుడు 600 ఇది కూడా మనకి 300 పీవీలు మ్యాచ్ అవుతాయి బూస్టర్ కింద. ఎవరికి? ఫస్ట్ టైం 5% నుంచి డబల్ ఇన్వర్స్ త్రోన్ డైరెక్ట్ దాకా కూడా ఫస్ట్ టైం మాత్రమే, ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం. 600 పీవీస్ ఒక లైన్ వచ్చినప్పుడు మినిమం ఆ వీక్ లో 300 పీవీస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే లోపల మనం 300 పీవీస్ చేసుకుంటే మనకు వస్తుంది. సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ 350 పీవీలు వచ్చినాయి సార్ అనుకోండి. 350 పీవీలు 600 పీవీస్ వచ్చినాయి. మ్యాచ్ అయింది ఎనర్జీ బూస్టర్ నాకు వచ్చింది. ఎంత వస్తుంది బూస్టర్ అమౌంట్? 600 into 3 టైప్స్ 1800 రూపాయలు సార్. 1800 రూపాయలు ఎంపిన్. అది మనీ రూపంలో, ఇన్కమ్ రూపంలో మార్చేకి మనకి 1800 రూపాయలు. ఎందుకంటే ఒక ఎంపీకి వచ్చేసి 1 రూపీ. 1800 ఎంపీ అంటే 1800 రూపాయలు ఇజ్ ఈక్వల్ 1800. ఓకేనా? ఇక్కడ రిమైండ్ పీవీస్ 50 పీవీలు ఉన్నాయి కదా సార్. ఇక్కడ 600 బూస్టర్లోకి వచ్చాను, 300 పీవీస్ మ్యాచ్ చేయని, ఇంకా రిమైండ్ పీవీస్ 50 పీవీలు ఉన్నాయి. ఇవి ఏమవుతాయి సార్? క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? 100% క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడ బాగా గమనించండి సార్, 100% క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎక్కడికి అవుతాయి? నెక్స్ట్ వీక్ అవుతాయి, ఆ నెక్స్ట్ వీక్ అవుతాయి, ఆ నెక్స్ట్ వీక్. ఒక మంత్ లో 4 వారాలు ఉంటే 4 వారాలకు కూడా క్యారీ ఫార్వర్డ్ 100% అవుతుంది. బట్ ఆ నెక్స్ట్ మంత్ మనకి పే అవుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి సార్. నాకు ఇంకా అంటే నాకు సెకండ్ లైన్ పే కాలేదంటే 100-200% నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అట్లా ఎప్పటి వరకు అవుతుందో కూడా లాస్ట్ స్ట్రక్చర్ లో చూపిస్తాను. ఇలాగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇలా ఎన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటే 4 వారాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వీక్లీ 4 వారాలు ఈ స్ట్రక్చర్ ప్రకారం క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఒక వీక్ వచ్చేసి ఒక పర్సన్ 5% నుంచి డబుల్ ఇన్వర్స్ త్రోన్ డైరెక్టర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, స్టార్ ఎవరైనా సరే మ్యాచింగ్ క్లబ్ కింద 1 టైం యాక్టివేషన్ చేయించుకొని వాళ్ళ పీవీని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. బట్ వాళ్ళకి రిమైండ్ పీవీస్ మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలానే మనం ఏదైతే లాక్ పెట్టాడో కంపెనీ మనకి ఒక 100 క్లబ్ల వరకు, అంటే 100 మ్యాచెస్ వరకు 90,000 ఇచ్చేసి మిగతా రిమైండ్ పీవీస్ ఆ నెక్స్ట్ వీక్ కి, ఆ నెక్స్ట్ మంత్ కి, ఆ నెక్స్ట్ వీక్ కి, ఒకవేళ 100 పీవీస్ ఒక ఐడి కింద మ్యాచ్ అయితే వాళ్ళకి రిమైండ్ పీవీస్ కి నెక్స్ట్ వీక్ లో 3% మాత్రం ఇస్తాడు. 3% మాత్రం. 100 క్లబ్లు అంటే 100 మ్యాచెస్ జరిగి రిమైండ్ పీవీలు నెక్స్ట్ వీక్ కో నెక్స్ట్ మంత్ కో రివ్యూ అయితే వాటికి 3% మాత్రం ఇస్తుంది. అలా కాకుండా 100 మ్యాచెస్ కాకుండా 9 అలా మ్యాచ్ అయ్యి మిగతాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మ్యాచ్ అయ్యి ఒక 1000 పీవీలు మిగిలి ఉన్నాయి ఫస్ట్ లెగ్ నుంచి, సెకండ్ లెగ్ నుంచి ఒక 100 మిగిలి ఉన్నాయి. ఇవి రెండు క్యారీ ఫార్వర్డ్ అయితే ఫస్ట్ మనకి ఎంతైతే ఇన్కమ్ ఇస్తున్నాడో సేమ్ అలా 900 ఇన్కమ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగా మంత్లీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, వీక్లీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇట్లానే ఒక వారానికి 90,000 100 చేస్తే అలాగా 4 వారాల మీద 3,60,000 ఓన్లీ ఇన్సెంటివ్ మీద సంపాదించే గొప్ప అవకాశం సార్. వెస్టేజ్ కంపెనీ మనకి సువర్ణ అవకాశం ఇచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. నెక్స్ట్ అసలు మ్యాచింగ్ ఎలా అవుతుంది సార్? మ్యాచింగ్ అనేది నాకు ఎలా తెలుసు సార్? ఎన్ని లెగ్గుల నుంచి మ్యాచ్ అయింది సార్ అని చాలా మందికి డౌట్ ఉంది సార్. ఇక్కడ మామూలుగా ఈ స్ట్రక్చర్లకి మన యాప్ లోనే రావచ్చు. అంటే మనకి ఏదైతే వెస్టేజ్ యాప్ ఆన్లైన్ షాపింగ్ మన మొబైల్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నామో దాంట్లోనే రావచ్చు. చాలా మందికి తెలుసు, నేను చెప్పేది కొత్తగా ఏం కాదు. బట్ కాకపోతే అందరూ ఆల్రెడీ చూసుకుంటున్నారు. కానీ ఎలా మ్యాచ్ అవుతాయి ఏంటన్న క్లారిటీ తెలియని వరకు చెప్పడానికి చిన్న అవకాశం సార్. నాకు ఇక్కడ బాగా గమనించండి సార్. 1 minute సార్.
ఓకేనా సార్? ఇక్కడ ఏ లెగ్ అనే లెగ్ నుంచి 55,388 పాయింట్స్ ఒక లెగ్ నుంచే వచ్చినాయి సార్. క్లియరా? ఇక్కడ మల్టీవిల్ ఇక్కడ చూడండి సార్, యు అనే పర్సన్ నాకు మొత్తం 6 లెగ్గులు ఉన్నాయి. ఈ 6 లెగ్గుల్లో పవర్ లెగ్ తీసుకొని 50,000 సిల్వర్ పాయింట్స్ వచ్చినాయి. నాకు మిగతా 5 లెగ్గులు వీక్ లెగ్స్. ఈ వీక్ లెగ్స్ నుంచి ఈ బి అనే వీక్ లెగ్ నుంచి నాకు 48,503 పాయింట్లు రావడం జరిగింది. ఇలా జరిగినందువల్ల ఏం జరిగిందంటే నాకు 100 క్లబ్లు అంటే 30,000 పీవీలకి 100 క్లబ్లు సార్. 300 ఇంటూ 100 క్లబ్లు 30,000 పీవీలకి 100 క్లబ్లు జరగడం జరిగింది. నా ఇన్కమ్ ఎంత వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, మొత్తం క్లారిటీగా అర్థమైంది. ఒకసారి చూడండి సార్, ఇక్కడ 30,000 పీవీలు అంటే రిమైండ్ పీవీస్ చూపిస్తుంది సార్. సెకండ్ లెగ్ లో నుంచి ఒక లెగ్ నుంచి ఎన్ని క్లబ్లు అయిందనే దానికి మాత్రమే చూపిస్తుంది. అందుకు మాత్రమే మనకి 30,000 పీవీలకి 100 మ్యాచెస్ అయినాయి కాబట్టి నాకు 90,000 ఒక వీక్ లోనే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నాకు ఎన్ని లెగ్స్ నుంచి వచ్చినాయి కూడా ఇక్కడ చూడొచ్చు సార్. ఇక్కడ బాగా గమనించండి, 6 లెగ్గుల నుంచి నాకు ఇవ్వడం జరిగింది సార్. క్లియరా? పైన చూడండి సార్, 6 లెగ్గుల నుంచి మెన్షన్ చేసి నాకు మ్యాచింగ్ క్లబ్ ఎన్ని లెగ్గుల నుంచి కలుస్తుందని చూపించాడు. అలానే అసలు ఈ లెగ్గుల్ని ఎలా గుర్తించాలి సార్? ఏ లెగ్ నుంచి ఎట్లా వస్తున్నాయి, వీక్ లెగ్ ఏది అనేది ఎలా గుర్తించాలంటే ఇక్కడ చూడండి సార్, యువ అనే పర్సన్ ఉన్నాడు కదా, ఈ యువ అనే పర్సన్ కి ఏ అనే ఐడి నెంబర్ నుంచి ఇక్కడ కింద మెన్షన్ చేసింది సార్. ఏ అనే ఐడి నెంబర్ పవర్ లెగ్, బి అనే లెగ్, సి అనే లెగ్, డి అనే లెగ్, ఈ అనే లెగ్, ఎఫ్ అనే లెగ్ వీక్ లెగ్స్. అంటే వీక్ అంటే అవి వర్క్ జరగట్లేదని కదా సార్ అర్థం. కంపెనీ దృష్టిలో 2 లైన్స్ మాత్రమే మెన్షన్ చేసుకొని మ్యాచింగ్ క్లబ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మిగతా లెగ్స్ ని వీక్ లెగ్ కింద తీసుకొని ఒక పవర్ లెగ్ తీసుకొని మనకి మ్యాచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కింద మనం ఐడి నెంబర్ మెన్షన్ చేసుకొని మన నెట్వర్క్ లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఏ ఐడి అయితే ఉందో లైన్ లో ఆ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే అది చూసుకొని మనం చూసుకోవచ్చు. ఇలాగ నెక్స్ట్ ఇక్కడ 50,000 చిల్లర, ఇక్కడ 40,000 చిల్లర పోయిన తర్వాత ఇక్కడ కింద రిమైండ్ పీవీస్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 7,088 పీవీస్ పవర్ లెగ్ నుంచి. వీక్ లెగ్ నుంచి 204 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ అలా మంత్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే ఏదైతే మనం మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ 3 months చేసుకున్నామో 3 months క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే మనం అనే పర్సన్ ఇవనే పర్సన్ కి ఏ లెగ్ నుంచి పవర్ లెగ్ నుంచి 7,000 పీవీలు వచ్చి నీకు మళ్ళీ మ్యాచింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎక్కడ పని చేయాలి? అప్లైనర్ సపోర్ట్ తీసుకొని అప్లైనర్ తో మాట్లాడి అప్లైనర్ దగ్గర తీసుకునే అవకాశం ఎలా ముందుకు పోవాలని అడిగి అప్లైనర్ తో పాటు సంప్రదించుకొని నీ బి అనే లెగ్గుల్లో బాగా హార్డ్ వర్క్ చేసుకుంటే మ్యాచ్ అయితే సేమ్ ఇలాగే నెక్స్ట్ వీక్ 90,000 అమౌంట్ వస్తుంది సార్. ఇది ఎవరి చేతుల్లో ఉందంటే ఎవరైతే నాది ఈ బిజినెస్ అని అనుకుంటారో వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంది. 1 minute సార్. సార్ ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ సార్, ఇట్లానే ఎగ్జాంపుల్ గా ఇంకొక పోస్టర్ చూపిస్తా చూడండి సార్. ఇక్కడ బాగా చూడండి సార్, ఏ అనే లెగ్ నుంచి ఇక్కడ 103,901 పీవీ వరకు
ఒక పవర్ లెగ్ నుంచి రావడం జరిగింది సార్. బట్ ఇక్కడ బి ఇంకా రిమైండ్ లెగ్స్ 1 ఉన్నాయండి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయండి, 4 ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయండి. రిమైండ్ లెగ్స్ ఏ అయితే వీక్ లెగ్స్ ఉన్నాయో 1928 పీవీలు మాత్రమే జరిగింది. బట్ ఇక్కడ బాగా గమనించండి సార్, ఒక్కొక్కరి కింద కావాల్సినంత నెట్వర్క్ ఉంటుంది. బట్ రిమైండ్ పీవీస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ మనం ఎవ్వరం కూడా వాటిని కన్జ్యూమ్ చేయం. అసలు స్ట్రక్చర్ మనం ఒక సిస్టమ్ లో ఉన్నామంటే ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ లో ఎలా ఉండాలి, కంపెనీ ఇది ఎందుకు పెట్టింది, ఎవరికైనా సరే ఆ కంపెనీ ఎంత పెద్ద చిన్న కంపెనీ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కస్టమర్ని పోగొట్టుకొస్తారు ఆ కంపెనీకి ఉన్న ఎథిక్స్ ని బట్టి. అలాంటి మన వెస్టేజ్ కంపెనీకి ఎన్ని ఎథిక్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తుంది సార్. ప్రతి కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ రావడానికి చాలా మంచి అవకాశం సార్ ఇది. మీరు వర్క్ చేయాలి, మనం కష్టం చేయండి ఎక్కడ మనీ రావు కదా సార్, నిజమా కదా? మనం కష్టం చేయాలి. బయట బిఫోర్ మనం ఇంతకుముందు ఏ రంగాల్లో ఉన్నో ఆ రంగాల్లో అయినా సరే పని చేస్తేనే వచ్చి, పని చేయకుండా ఏం రాలా. ఇక్కడ ఒక టీం ద్వారా, మన సురేష్ సార్ చెప్పినట్టు ఒక టీం ద్వారా ఇన్కమ్ సంపాదించు. ఆ టీం రావాలంటే ఫస్ట్ ఎవరు కష్టపడాలి, మనమే కష్టపడాలి. బట్ అలా ఒక్క లెగ్ నుంచే 1,00,000 పీవీలు వచ్చినాయి, కానీ రిమైండ్ లెగ్స్ నుంచి 1928 పీవీలు మాత్రమే వచ్చినాయి. బట్ ఇక్కడ ఎన్ని మ్యాచ్ చేశాడంటే బాగా గమనించండి సార్, 1800 పీవీలకి మ్యాచ్ జరిగింది. అంటే 6 లెగ్లు, అంటే 6 మ్యాచెస్ జరిగినాయి. 6, 5, 54, మనకి 5,400 అమౌంట్ ని రేపు 10వ తారీఖు చెక్ లో ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నెక్స్ట్ 2 వీక్స్ కానీ 1 వీక్ కానీ ఎంత బిజినెస్ జరిగితే నా సెకండ్ లెగ్ థర్డ్ లెగ్ నుంచి ఎంత అయితే వస్తుందో దాన్ని రిమైండ్ చేసుకుంటాడు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. మళ్ళీ చూడండి, ఏదైతే నాకు మ్యాచ్ అవ్వంగా పోయిన రిమైండ్ పీవీస్ ఉన్నాయో క్యారీ ఫార్వర్డ్ పీవీస్ 102,192 పీవీలు పవర్ లెగ్ నుంచి నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. 129 పీవీలు నెక్స్ట్ మంత్ కి నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. 100% నో డౌట్ సార్. మన దగ్గర బిల్ చేసే క్లారిటీ ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఓన్ గా అవి రావలేదు, ఓన్ జడ్జిమెంట్ అసలు చేయగలం సార్ ఎప్పుడు కూడా. బట్ ఇక్కడ బాగా గమనించండి సార్, ఈ 90,000 ఇన్కమ్ 6 lakhs 90,000 ఇన్కమ్ ఒకే వీక్ లో రావడానికి ఎవరు సార్ ఈ వ్యక్తి అంటే మన గ్రేట్ లీడర్, మన మెంటర్, మన సురేష్ సార్. సార్ బాగా గమనించాలి సార్, 6 లెగ్లు సార్ ఎంతో కష్టపడి ఎండ వాన చలి అనుకోకుండా ఒక 3 years క్రితం ఎంఎస్ సార్ గురూజీ చేయబట్టుకొని ఆయన యుద్ధాన్ని మొదలు పెట్టినందువల్ల ఆయన కష్టార్జితం సార్ ఇది నిజం చెప్పాలంటే. సురేష్ సార్ కష్టార్జితం. బట్ సురేష్ సార్ పెట్టిన ఎఫెక్ట్స్ కి, సురేష్ సారు చేసిన కష్టానికి కంపెనీ ఒక పవర్ లెగ్ నుంచే 50,000 పీవీలు ఇచ్చింది సార్. బాగా చెప్తున్నాను సార్, సురేష్ సార్కి ఇన్కమ్ ఇవ్వట్లేదు రియాలిటీకి చెప్పాలంటే కంపెనీ. ఆ సురేష్ సార్ వ్యక్తి, మన మెంటర్ సురేష్ సార్ అనే వ్యక్తికి ఐడి కింద జరిగిన బిజినెస్ కి, ఆ ఐడి మీద జరిగిన బిజినెస్ కి ఇన్కమ్ ఇస్తుంది సార్. క్లియరా? అలానే సురేష్ సార్కి ఉంది అవకాశం, మనకి ఉంది. మన సురేష్ సార్ లీడర్స్ మీటింగ్ లో, మెయిన్ మీటింగ్స్ లో, సెమినార్స్ లో ఎక్కడ పెట్టినా ఒకటే చెప్తాడు, టైం కేటాయించండి, వర్క్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా సార్నే తీసుకోండి సార్. సార్ టైం వేస్ట్ చేయకుండా 3 years జర్నీ చేసి 6 lakhs ని సంపాదించుకొని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో ఉన్నాడు కాబట్టి, సార్కి 6 lakhs ని బాగా డెవలప్మెంట్ చేసుకున్నాడు కాబట్టి సార్కి వాళ్ళ ఒక్క వీక్ లోనే 90,000 ఇన్కమ్ వచ్చింది సార్. 90,000 ఇన్కమ్. నెక్స్ట్ సార్కి ఎన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు సార్? 7,088 పీబీలు క్యారీ ఫార్వర్డ్ చేసి ప్లస్ 204 వీక్ లెగ్ల నుంచి క్యారీ ఫార్వర్డ్ జరిగింది. ఈ నెక్స్ట్ 2 weeks 3 weeks జరుగుతుంది సార్. ఇక్కడ మీరు బాగా గమనించండి సార్, సురేష్ సార్ చెక్ నెక్స్ట్ 10th కి పే అవుట్ వచ్చే టైంకి నా అంచనా ప్రకారం ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కానివ్వండి, మన 9 ఇన్కమ్స్ కానివ్వండి, 100% 5 లక్షల నుంచి 5,50,000 మధ్యలో వస్తుంది సార్ చెక్. ఎందుకు వస్తుందంటే సార్ ఒకప్పుడు కష్టపడి టీము నిర్మించాడు, అదే అవకాశం మనకి కూడా ఇచ్చాడు. మనం కూడా ఇప్పుడా నుంచి బిల్డ్ చేసుకొని కొంత నెట్వర్క్ ని, ఎవరు పెట్టినా నాకు టైం లేదు సార్ సింపుల్ ఒకటి ఆలోచిస్తాను సార్, టైం లేదంటానికి ఛాన్సే లేదు సార్. 100% టైం ఉంది. బట్ మనం దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తుంటామో, దేని మీద అయితే ఎక్కువ దృష్టి పెడుతుంటామో అక్కడ మాత్రమే మన మైండ్
మన మన గ్రేట్ గురూజీ సుభాష్ చంద్ర చెప్పినట్టు మన మైండ్ యాక్టివేషన్ చేస్తుంది. నువ్వు ఒక రోజు ఏదైతే ఆలోచిస్తావో నెక్స్ట్ డే కూడా 100% ఆ పనుని గుర్తు చేస్తుంది. బట్ నువ్వు వెస్టేజ్ గురించి ఆలోచించట్లేదు. సురేష్ సార్ గాని ఫుల్ టైం 24/7 వెస్టేజ్ 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 లక్ష 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 అన్నాడు కాబట్టి సురేష్ సారు అది మహాయజ్ఞం లాగా చేశారు కాబట్టి ఇవాళ ఒక ఇన్సిడెంట్ నే ఒక వీక్ లోనే సురేష్ సార్ ప్రణయం లేకుండా సురేష్ సార్ అంటే ఒకప్పుడు కష్టపడ్డాడు. ఇప్పుడు ఏదైతే మనందరి ఎదుగుదల కోసం మనందరి ఇంప్రూవ్ కోసం పనిచేస్తాను ఉన్నాడు. బట్ కంపెనీ సార్ ఐడి మీద జరిగిన బిజినెస్ గ్రోతింగ్ అని చూసి ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అదే అవకాశం నీకు నాకు ఉంది కదా సార్. బట్ ఎందుకు చేయట్లేదు? అది ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి మనం. బట్ నెక్స్ట్ సార్, పవర్ స్టాక్ 8%. దీన్ని బాగా ప్రమోట్ చేస్తారు సార్ మన టీముల్లో. ఎలా ప్రమోట్ చేస్తారంటే ఒక్కళ్ళు దొరికితే సార్ లడ్డులాగా, ఒక పర్సన్ లడ్డులాగా దొరికితే కొనిపించడానికి మాత్రమే ట్రై చేస్తాం మనం. ఎవరు కూడా మార్కెటింగ్ స్కిల్స్ సార్ దయచేసి ఎవరు స్క్రీన్ మీద గీతలు గీయకండి. మనకి ఒక్క పర్సన్ లడ్డులాగా దొరికితే కొనిపించడానికి మాత్రమే ఉంటది. అది ఇంక్లూడ్ నేను కూడా బిఫోర్ అలానే ఉండాను. బట్ మనకు దొరికిన వాళ్ళని కొనిపించడానికి ట్రై చెయ్యాలి. బట్ నీ కాడ స్కిల్స్ ఉండాలి, నేర్చుకోవాలి, కస్టమర్ తో మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మన సురేష్ సార్ చెప్పినట్టు నిన్ను నువ్వు మార్కెటింగ్ ఫీల్డ్ లో తగ్గించుకోవాలి. సింపుల్ గా చెప్పాలి సార్, తప్పుగా చెప్తున్నాను అనుకోకండి, క్లారిటీగా చెప్తున్నాను. ఈ బిజినెస్ మనకి 3 స్టెప్పులు నేర్పించింది సార్, కొత్త గుణపాఠమే నేర్పించింది. బట్ ఈ 3 స్టెప్పులు ఏంటంటే, ఫస్ట్ స్టెప్ సార్, మనం ఎవరైతే సారీ సార్ న్యూ జాయినింగ్ అయిన తర్వాత స్టార్టింగ్ 5% వచ్చిన తర్వాత మనం ఒక పేస్టో సబ్బో అంటర్ లిక్విడ్ బండల్ లిక్విడ్ ఏదో ఒకటి ఒక పర్చేజ్ చేసిన తర్వాత మనం బిజినెస్ బిల్డ్ చేయాలి అని మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ 3 స్టెప్పులు ఉంటాయి సార్. ఈ 3 స్టెప్పులు తట్టుకోగలిగితే 100% మనం అనుకున్నది రీచ్ అవుతాం, మన డ్రీమ్స్ రీచ్ అవుతాం. అలా సురేష్ సారు, ఆనంద్ సారు, మన దినేష్ సారు, శోభ మేడం ప్లస్ ఎంఎస్ సార్, గురూజీ వీళ్ళందరూ ఈ కష్టాలన్నీ ఎదుర్కొని వచ్చారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు. బాగా గమనించారు సార్. ఫస్ట్ స్టెప్, మనము బిజినెస్ కి ఇన్వాల్వ్మెంట్ కానంతసేపు మనం యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నంత వరకు ఫ్రీగానే ఉంటుంది, సేఫ్ జోన్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే బిజినెస్ చేయాలి, ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇక్కడ మనకి కూడా ఈ అవకాశం ఉందని మనము ఫీల్ అవుతాము, బిజినెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ అవుతాము, ఫస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ వస్తాయి సార్. ఈ రిజెక్షన్స్ ఎదుర్కోవాలి. ఫస్ట్ రిజెక్షన్స్ ఎదుర్కోవాలి. ఈ ఫస్ట్ స్టెప్ లో ఇన్కమ్ తక్కువ ఉంటది, టైం ఎక్కువ తీసుకుంటది. 18/20 రూల్ ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సార్. నీ టైం 80% పెట్టాలి, నీ ఇన్కమ్ అంటే నువ్వు ఏదైతే పర్చేస్ చేసుకుంటావో ఇన్కమ్ 80% ఖర్చు పెట్టాలి, 25% మాత్రమే ఇన్కమ్ కనపడితే 25% మాత్రమే కష్టం లేకుండా ఉంటుంది సార్. ఇక్కడ రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి. బట్ సబ్బులు అమ్ముతున్నావు అంట కదా, పేస్ట్లు అమ్ముతున్నావు అంట కదా, నీ బిజినెస్ సబ్బుల కంపెనీ అంట కదా, ఎంతవరకు వచ్చింది నీ కంపెనీ? ఇవన్నీ రిజెక్షన్స్ సార్. లేడీస్ కి అయితే మరీ గౌరవం సార్, చెప్పలేం. నిన్నటి దాకా బయట ఉన్న ఇంట్లో నుంచి బయటకు రావాలి, ఇప్పుడే బ్యాగులు తెచ్చుకొని పోతున్నారయ్యా సార్. ఇక్కడ బాగా క్లారిటీ ఇవ్వండి. ఈ బిజినెస్ గురించి నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు, నేను విన్నాను అన్న క్లారిటీ నీకుంటే పక్కింటి వాళ్ళకి, పైంటి వాళ్ళకి, కిందంటి వాళ్ళకి, సైడ్ వాళ్ళకి ఎవ్వరికి కూడా చెవులు ఇవ్వకూడదు సార్. వాళ్ళ చెవులు అసలు ఓదకూడదు. ఎందుకంటే క్లారిటీగా వాళ్ళని మనం అడిగితే, ఆ మీటింగ్ విడిపోయి వాళ్ళని మనం అడిగితే 100% వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారు, మనకి నెగిటివిటీ ఎక్కిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్, ఓపెన్ అప్ పాజిటివ్ తో నువ్వు ఉండాలి. ఈ బిజినెస్ గురించి నీ అప్లైనర్ దగ్గర, నిన్ను జాయిన్ చేసిన వ్యక్తికి సబ్జెక్ట్ లేకపోయినా పైన అప్లైనర్ దగ్గర కూర్చొని క్లారిటీ తీసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ జాయిన్ అయ్యి ఉండొచ్చు, నేను నిన్ను రేపే జాయిన్ చేయొచ్చు. అంత మాత్రాన జాయిన్ చేసిన వాళ్ళే చెప్పాలని రూల్ లేదు సార్. నా పైన ఉండే అప్లైనర్ ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటాడు, నా అప్లైనర్ అడిగి క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ బాగా గమనించండి సార్. ఫస్ట్ రిజెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, సెకండ్ ఇన్కమ్ తక్కువ, టైం ఎక్కువ కేటాయించాలి. ఈ స్టెప్ దాటుకొని మనము
సెకండ్ స్టెప్కి వెళ్తే మన ఇన్కమ్ లెవెల్ గా ఉంటది, మన వర్క్ కూడా లెవెల్ గానే ఉంటుంది. ఎందుకంటే కింద మన సురేష్ సార్ చెప్పినట్టు టీమ్ అనేది ఒకటి వస్తుంది, నెట్వర్క్ అనేది తయారవుతుంది. కాబట్టి ఆ నెట్వర్క్ లో మనం నెట్వర్క్ లో డైరెక్టర్స్ ని తయారు చేయాలి. అందరూ ఏం చేస్తారంటే నా ఎలవోగి నుంచోట్లేదు, నా సిల్వర్ నుంచోట్లేదు, నా గోల్డ్ నుంచోట్లేదు. మన చెక్ మ్యాండేటరీ, 100% మన చెక్ ఉండాలి, మన టీం కనపడాలి. బట్ కానీ కింద లీడర్ ను కూడా తయారు చేస్తేనే నీ చెక్ వస్తుంది. ఒక లైన్ లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే నీ నెక్స్ట్ లెవెల్ సిల్వరు, ఇంకొక లైన్ లో ఇంకొక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే నీ నెక్స్ట్ థర్డ్ లైన్ లో నువ్వు గోల్డ్. అలాగా ఒక లైన్ లో ఒక లీడర్ ని తయారు చేయాలి, అంటే ఒక డైరెక్టర్ ని తయారు చేయాలి. క్లియర్ సార్? నెక్స్ట్ ఇలాగా 5%. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్ జోన్ లో అంతా బాగానే ఉంది, ఇన్కమ్ పర్ఫెక్ట్ గా ఉంది, వచ్చే ఇన్కమ్ కి చేసే పనికి పర్ఫెక్ట్ గా ఉందంటే ఆ నెక్స్ట్ ఇంక్రూజ్ కావాలంటే ఏం చేయాలి? న్యూ జాయినింగ్స్ ఎక్కువ జరగాలి, ఇన్వాయిస్ వాల్యూ ఎక్కువ పెరగాలి. సింపుల్ గా న్యూ జాయినింగ్స్ ఎక్కువ జరగాలి, ఇన్వాయిస్ ఎక్కువగా పెరగాలి. ఇలా పెరిగినందువల్ల మన నెట్వర్క్ పెరిగిద్ది, మన ఇన్కమ్ పెరిగిద్ది, మన కింద డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది వస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ స్టార్టింగ్ లో జాయిన్ అవుతారు, డైరెక్టర్స్ కింద పీవీలు పర్చేస్ అయ్యే కొంది, న్యూ జాయినింగ్ వచ్చే కొంది, ఇన్వాయిస్ వాల్యూ పెరిగే కొంది డైరెక్టర్స్ తయారవుతారు. వాళ్ళకి క్లారిటీ ఇచ్చి మనము రన్ చేసుకోవాలి. ఇలా పవర్ స్టాక్ 8% లో మనం మ్యాచింగ్ క్లబ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి సార్ అనే దానికి నేను ఒక క్లారిటీ ఇస్తున్నా సార్. ఈ మ్యాచింగ్ క్లబ్ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సార్, 2026 మే 31 వరకు ఒక్కొక్కల కింద 500, 600, 700, 300, 200 నెట్వర్క్ వచ్చడం ఉంది. దొరికిన ఆధారంలో మందే, కానీ రీపర్చేజ్ జరగట్లేదు. ఒక్క ఐడి కింద కూడా ఒక్క నీమ్ సోప్ కూడా పర్చేజ్ జరగట్లేదు. బట్ వాళ్ళకే ఇది గొప్ప అవకాశం. మ్యాచింగ్ క్లబ్ అంటూ చాలా చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక 1 month వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ మ్యాచింగ్ గురించి క్లారిటీ తీసుకొని అంతా వేస్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మ్యాచింగ్ క్లబ్ ఎవరైతే 31 మే 2026 వరకు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ మ్యాచింగ్ గురించి ఒక అవగాహన, నీకు తెలియకపోతే నీ అప్లైనర్ దగ్గర కూర్చోబెట్టి, మరి ఇక్కడ బాగా గమనించండి, మీ అప్లైనర్ దగ్గర కూర్చోబెట్టి మ్యాచింగ్ క్లబ్ గురించి ఒక క్లారిటీ ఇచ్చి, ఆ ఎవరైతే ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆ పర్సన్ కి 35 రూపాయలు ఇంటూ ఒక 60 పీవీలు. 60 పీవీలు అంటే ఏంటి సార్? ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంతమందికి ఎంత నెట్వర్క్ ఉంది సార్? కదిలించండి, మీ నెట్వర్క్ కదిలించండి, న్యూ జాయినింగ్స్ ఎక్కువ వస్తాయి. 10 మందిని కదిలిస్తే 10 మంది తలా ఒకరు తీసుకొస్తే ఇంకో 10 మెంబర్స్ వస్తారు. వాళ్ళే ఇంట్రెస్ట్ గా మనీ వస్తుంది కదా, మ్యాచ్ అవుతుంది కదా అని నువ్వు ఆ క్లారిటీ చూపించగలిగితే 100 మెంబర్స్ నీ కింద కదా న్యూ పర్చేస్, న్యూ జాయినింగ్ జరిగేది. బట్ ఇక్కడ బాగా గమనించండి, 35 into 60 అంటే ఒక ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ కి 40 పీవీలు వన్ టైం యాక్టివేషన్, 20 పీవీలు వచ్చేసి లెవెల్ అచీవ్మెంట్. 2100 సరుకులు అంటే పర్చేస్ చేస్తే మనకి ఆ మంత్ లో ఎవరైతే నేను యూ అనే పర్సన్ న్యూగా, అంటే నేను ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్, నాకు ఈ మ్యాచింగ్ క్లబ్ గురించి క్లారిటీ ఇచ్చారు, నేను దీంట్లో చేస్తానని చెప్పిన తర్వాత, జాయిన్ చేస్తానని చెప్పిన తర్వాత నాకు 2000 కొంత సరుకులు తీసిచ్చిన తర్వాత నాకు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల తీసిస్తే ఫ్రీ ప్రొడక్ట్ 170 రూపాయల దాకా వోచర్ వస్తుంది. నెక్స్ట్ ఆ బిజినెస్, ఆ నెక్స్ట్ జరిగిన బిజినెస్ లో ఆ నెక్స్ట్ మంత్ కి నాకు పే అవుట్, నేను కొన్న 60 పే అవుట్ మినిమం 100 రూపీస్ జనరేట్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ సార్, మరి కరెక్ట్ గా ఇలాగనే వస్తుంది అంటే అది ఎగ్జాంపుల్. బట్ అలానే నేననే వ్యక్తిని చేయడానికే కదా మీరు చెప్పిన తర్వాత ఇంట్రెస్ట్ కొంచెం చేసుకుంటాను సార్, ఇన్కమ్ సంపాదించుకున్నాం, కొంచెం ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నేను 10,000 పైన పని చేస్తున్నాను, నాకేం పెద్దగా ఇన్కమ్ సరిపోవట్లేదు, దానికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొక 5,000 రూపాయలు ఇంప్రూవ్ అయిందనుకో నేను సేఫ్ జోన్ లో ఉన్నట్టే కదా. అలా క్లారిటీ ఇచ్చి తీసుకొని వస్తే ఒక్క మ్యాచ్ జరిగినా సరే 900 రూపాయలు వస్తాయి. ఇక్కడ బాగా గమనించండి సార్, నీకు కొన్నది 2100
ఒక్కొందకి నాకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి 170 రూపాయలు, 100 రూపీస్ వచ్చేసి నా నెక్స్ట్ మంత్ పే అవుట్, నాకు ఒక మ్యాచ్ అయినందువల్ల నెక్స్ట్ మంత్ పే అవుట్ నా ఇన్సెంటివ్ 900 రూపాయలు వచ్చినాయి. యావరేజ్ గా మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ 930 రూపాయలు మాత్రమే నాకు 5% అంటే 8 నాకు ఇన్కమ్ రావడం అంటే ఖర్చు జరగడం జరుగుతుంది సార్. నా ఇంట్లో ఖర్చు ఎంతంటే పర్చేజ్ చేసిన సరుకులకి 930 రూపాయలు మాత్రమే సార్. ఓన్లీ 930 రూపాయలు మాత్రమే. ఇలాగ ఎవరైతే కింద నెట్వర్క్ ఉందో మీ నెట్వర్క్ ని ఇంకా మ్యాచింగ్ బోనస్ మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని మీ అప్లైనర్ ని బాగా చెప్తున్నా సార్, మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకొని అప్లైనర్ తో నిలబడి అప్లైనర్ కాదు కూర్చొని నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళండి సార్. బాగా గమనించండి సార్, నేను ఒకళ్ళ కింద చేరేటప్పుడు అంటే నేను ఒక అప్లైనర్ కింద చేరేటప్పుడు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఒక డౌన్ లైనర్, బట్ నేను కూడా నా కింద టీం వచ్చినప్పుడు ఒక అప్లైనర్ ని. నాకు ఎంత మందికి చెప్పాలి అనే బడ్డెన్ ఉంటుందో అలానే మన అప్లైనర్ కూడా ఉంటుంది. అప్లైనర్ అనే పర్సన్ ఒక డౌన్ లైన్ కి ఒకళ్ళే ఉంటారు. డౌన్ లైన్స్ మాత్రం ఒక అప్లైనర్ కి 100 మందిలో ఉంటారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలి సార్? అప్లైనర్ దగ్గరికి పోయి నేర్చుకోవాలి. అప్లైనర్ మన దగ్గరికి రావడని నేను చెప్పట్లేదు, బట్ అప్లైనర్ ఇంట్రెస్ట్ చూపించినా కానీ సార్ నాకు టైం లేదు సార్, చూస్తాను సార్, చేస్తాను సార్, ఇవి చెప్పొద్దు సార్. 100% చెప్పొద్దు. మీ అప్లైనర్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని నేర్చుకుంటేనే కంప్లీట్ గా వస్తుంది. నెక్స్ట్ సార్, చాలా ఎమర్జెన్సీ వార్నింగ్ సార్ ఇది. ఇప్పటి వరకు చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేశారు, చాలా మంది తప్పుగా చేశారు. బట్ ఇప్పుడు కంపెనీ జూన్ 2వ తారీఖు 2026 నుంచి ఏదైతే కంపెనీ ఒక ఎమర్జెన్సీ రిలీజ్ చేసింది సార్, ఏంటదంటే అప్లైనర్ చేంజ్ చేయడం జరగదు. అప్లైనర్ చేంజ్ చేయడం 100% జరగదు సార్. అలానే ఇన్వాయిస్ కూడా చేంజ్ చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు 2 లైన్స్ ఉన్నాయి. నా కింద డౌన్ లైనరు బి అనే లైన్ లో నుంచి ఓ మీటింగ్ చేశాను. నా కింద బి అనే వ్యక్తి ఏం చెప్పారంటే కింద డెప్త్ లో వేసుకోవాలి, డెప్త్ లో ఐడి జనరేట్ చేయడం జరగాలి. బై మిస్టేక్ నేనేం చేశానంటే ఏ అనే లెగ్ లోకి ఈ ఐడిని జనరేట్ చేయడం జరిగింది, అంటే అక్కడ వేయడం జరిగింది. అక్కడ వేసినందువల్ల ఇక్కడికి ఇంతకు ముందు బిఫోర్ 2026 మే 31వ తారీఖు ముందు అప్లైనర్ చేంజ్ ఉండింది, బట్ ఇప్పుడు అప్లైనర్ చేంజ్ లేదు. ఐడి అప్లైనర్ దగ్గర కూర్చొని 1కి 2 సార్లు నేర్చుకొని అప్లైనర్ దగ్గర క్లారిటీ తీసుకొని ఐడి వేయడం చేయండి సార్. వన్స్ ఒకసారి ఒకటి ఐడి కేవైసీ అయితే 30 days వరకు ఐడిని మార్చడం కుదరదు, లైఫ్ లాంగ్ మాత్రం కుదరదు. ఒకవేళ ఐడిని పక్కన జనరేట్ చేయాలంటే 30 days పర్చేజ్ చేయకుండా 30 days తర్వాత ఐడి ఆటోమేటిక్ ఎగిరిపోతే, ఆ ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకో దగ్గర లెగ్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని అప్లైనర్ చేంజ్ మాత్రం మెయిల్ పెట్టడం వేస్ట్, కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అలానే ఇన్వాయిస్ కూడా సార్, ఇది క్లియర్ సార్, ప్రతి లీడర్ తెలుసుకోవాల్సిన మెయిన్ కీ పాయింట్ ఇన్వాయిస్లు. సార్ నేను బై మిస్టేక్ ఐడి నెంబర్ తప్పు చెప్పాను సార్, ఇన్వాయిస్ జరిగిపోయింది, నేను మెయిల్ పెట్టాను సార్, 100% జరగదు. 100% జరగదు. నువ్వు ఏదైతే ఇన్వాయిస్ ఒక ఐడి నెంబర్ మీద జనరేట్ చేస్తావో అదే ఇన్వాయిస్ అక్కడ జరగాల్సిందే, అక్కడే ఉంటుంది. అది జూన్ 2వ తారీఖు 2026 నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది సార్. అలానే మ్యాచింగ్ క్లబ్, ఇంకొక క్లారిటీ ఇవ్వలేదు సార్, ఏమనుకోకండి. ఈ మ్యాచింగ్ క్లబ్ లో ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను సార్. నా ఏబి లెగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సార్, యువర్ పర్సన్ నేను, నాకు ఏబిసి ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్, నా కింద ఉన్న ఏబిసి ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ 100 PVs మ్యాచింగ్ క్లబ్ కింద కొట్టించారు, 1 time యాక్టివేషన్. క్లియర్ సార్? అలానే నా బి అనే లెగ్ ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ 1 time యాక్టివేషన్ కింద 100 PVs XYZ 100 PVs బిల్లింగ్ చేయించారు. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతుందా సార్ అంటే 100% మ్యాచ్ అవుతుంది. మ్యాచింగ్ క్లబ్ పీవీస్ కూడా 100% మ్యాచ్ అయ్యేది. కానీ ఈ మ్యాచింగ్ క్లబ్ పీవీస్ 9 type ఇన్కమ్స్ కి వర్తించవు. న్యూ జాయినింగ్ పీవీస్ ప్లస్ మ్యాచింగ్ పీవీస్ మనకి 9 type ఇన్కమ్స్ కి వర్తించవు. నెక్స్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. లాస్ట్ టైం ప్యానల్ పోస్టర్
టైం బాగా ల్యాగ్ తీసుకున్నాను అర్థమయ్యేదానికి ఏమనుకోగలను సార్, కొంచెం నేను కూడా ఫస్ట్ టైం జూమ్ కాబట్టి. బట్ ఇక్కడ గమనించండి సార్, మనకి మే 31 నుంచి మే 31 2026లో మనకి బిఫోర్ ఏమి ఇచ్చాడంటే టీమ్ బిల్లెట్ బోనస్ 2600 పాయింట్కే మనకి టీమ్ బిల్లెట్ బోనస్ వచ్చేది. అలాగే సిల్వర్ కి 2000 పాయింట్కే మనకి టీమ్ బిల్లెట్ బోనస్ వచ్చేది. గోల్డ్ కి 1800 పాయింట్కే వచ్చేది. ఇక్కడ బిగ్ చేంజ్ తీసుకొచ్చారు సార్. ఇక్కడ పెద్ద డౌట్ వచ్చింది సార్ జనాలకు అందరికి. ఇక్కడ ఏమవుతుందంటే సార్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చిందంటే బ్రాంజ్ డైరెక్టర్ కి 3000 పీవీలు ఉండాలి టీమ్ బిల్లెట్ బోనస్ తోటి. సిల్వర్ కి 2400 ఉండాలి. గోల్డ్ కి 2000 పీవీలు ఉండాలి. ఇది మెయిన్ మ్యాండేటరీ నువ్వు టీమ్ బిల్లెట్ బోనస్ లోకి రావాలంటే. బట్ ఇక్కడ ఇంకొక చిన్న లిటికేషన్ ఉంది సార్. సార్ అంతా బాగానే ఉంది, నేను 3000 పీవీలకి రీచ్ అయ్యాను బ్రాంజ్ డైరెక్టర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ డైరెక్టర్ లో 3000 పీవీలకి రీచ్ అయ్యాను. ఈ పీవీల్లో న్యూ జాయినింగ్ పీవీస్, మ్యాచింగ్ క్లబ్ పీవీస్ ఒక 1000 పీవీలు ఉన్నాయి సార్. రిమైండ్ 2000 పీవీలు రీపర్చేస్ పీవీస్ సార్. నాకు టీమ్ బిల్లెట్ బోనస్ వర్తిస్తానంటే 100% వర్తిస్తా సార్. 100కి 100% నువ్వు టీమ్ బిల్లెట్ బోనస్ కి ఎలిజిబిలిటీ. బట్ కానీ ఏదైతే 2000 పీవీలు నీ రీపర్చేస్ పీవీస్ ఉన్నాయో వాటికి 5% మాత్రమే నీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది, నీ 9 టైప్ ఇన్కమ్స్ లోకి ఇవ్వడం జరిగింది. ఏవైతే 1000 పీవీలు ఉన్నాయో వాటిని రిమైండ్ అంటే ఆ 1000 పీవీలు న్యూ జాయినింగ్ పీవీస్ కాబట్టి ఆ న్యూ జాయినింగ్ పీవీస్ ని 9 టైప్ ఇన్కమ్స్ కి రావు. ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ బోనస్ మాత్రమే వర్తిస్తాయి. ఈ 2000 పీవీకి 9 టైప్ ఇన్కమ్స్ ఇస్తారు. ఇది టీమ్ బిల్లెట్ బోనస్ తో ఇస్తాడు. అలానే సిల్వర్, గోల్డ్ కూడా సార్. సింపుల్. క్లియరా సార్? క్లియర్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ శోభా మేడంకి, దినేష్ సార్కి, వీళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫస్ట్ జూమ్ ఇది. బట్ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే దయచేసి మీ వంతుగా నెగిటివ్ తీసుకోకుండా ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకోండి. చాలా వండర్ఫుల్ బిజినెస్. బట్ దీన్ని చిన్నగా చూస్తే చిన్నగా కనపడుద్ది, పెద్దగా చూస్తే పెద్దగా కనపడుద్ది. నేనైతే మన మైసూర్ రాలేదు, కానీ నా టీమ్ లో కొంతమంది నెంబర్స్, నా లైఫ్ లైనర్స్, వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఇంత దూరం వచ్చాను. బట్ వాళ్ళు మైసూర్, నేను రాకపోయినా సరే మైసూర్ వచ్చారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సుబేత్ గురూజీ చెప్పింది, నువ్వే కలర్దాలు పెట్టుకుని చూస్తే ఆ కలర్, రెడ్ అయితే రెడ్, బ్లాక్ అయితే బ్లాక్, గ్రీన్ అయితే గ్రీన్ అని చెప్పాడంట. బట్ అలానే పచ్చ కామర్లు పెట్టిన వాళ్ళకి అంతా పచ్చగానే కనపడింది అంటారు కదా. అలాగే నెగిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ లేకుండా నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండి నెగిటివ్ గా చూస్తే 100% ఎంత పెద్ద గొప్ప కంపెనీ అయినా సరే నెగిటివ్ గానే కనపడింది. పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ గానే కనపడింది. బీ పాజిటివ్. ఈ బిజినెస్ నాది. మనం ఒక స్ట్రక్చర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన ఇంట్లో వాళ్ళని మనమే నమ్మకపోతే ఎలా సార్? కొత్త వ్యక్తుల దగ్గరికి పోతే నమ్మట్లేదు సార్. వాళ్ళు కొత్త వ్యక్తులు సార్, వాళ్ళు నమ్మరు. మనము ఆల్రెడీ జర్నీ చేస్తున్నాం. మనకి ఏమైనా అపోహలు ఉంటే మన అప్లైనర్ సార్ కరెక్ట్ పర్సన్. మన అప్లైనర్ని అడిగి మనము, మన మెంటర్ని, మన అప్లైనర్ని అడిగి మనము క్లారిటీ తీసుకోవాలి. ఓకేనా సార్? వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సురేష్ సార్కి, శోభా మేడంకి, దినేష్ సార్కి గ్రేట్ వెరీ 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 థ్యాంక్స్. నాకు ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొండేపి టీమ్ లో ఉంటాం, చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. బట్ నేను ఇలాంటి టీమ్ లోకి రావడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. విజువల్ బ్యాక్ టు కోస్ట్. థ్యాంక్ యూ వేణు సార్, థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి. సో ఇంకా కొంతమంది, నాకైతే చాలా మంచి సెషన్ ఇన్ని రోజుల తర్వాత వచ్చిందనే అనిపించింది. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు సార్. సో ఈ బిజినెస్ ప్లాన్ చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. కొత్త వాళ్ళకి తొందరగా ఇన్కమ్ సంపాదించుకొని ఫస్ట్ రోజు నుంచే ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం దొరికే ఈ మ్యాచింగ్ క్లబ్ బోనస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వేణు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందామా? టైం ఎక్కువ లేదు, ఓన్లీ 5 ఓకే మెంబర్స్. ఓకే డన్ సార్. ఇప్పటికే లాగ్ ఓకే అయింది. ఓకే ఓకే లేడీస్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. ఓన్లీ 5 మెంబర్సే. ఓకే. ఫస్ట్ నంద్యాల హసీనా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. నంద్యాల హసీనా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే.
నెక్స్ట్ రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హసీనా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఒక డౌట్ సార్ నాకు. నేను చెప్పండి. 2 months 100 PVs చేశాను సార్. మ్యాచింగ్ క్లబ్ ఈ మంత్ చేశాను సార్. దాంట్లో నేను సెకండ్ లెగ్ వేసుకోవచ్చా సార్? 100% మేడం. మీరు ఇప్పుడు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే సెకండ్ లెగ్ క్రియేట్ చేసుకొని మీ అప్లైన్ సంప్రదించి సెకండ్ లెగ్ క్రియేట్ చేసుకొని ఆ సెకండ్ లెగ్ నుంచి నీ ఫస్ట్ లెగ్ నుంచి ఏదైతే పీవులు ఉన్నాయో అవి వీక్లీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. క్యారీ ఫార్వర్డ్ ఎక్కువ చేయమాకండి. వీక్లీ 100% జరగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ నుంచి 1000 పీవులు వస్తే 2వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల, అదే 7వ తారీఖు లోపల 2వ లైన్ నుంచి కూడా వచ్చేలాగా చేయండి. అవి క్యారీ ఫార్వర్డ్ ఎక్కువ చేయండి కాకండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకండి. 100% చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్. చెప్పండి. ఆల్రెడీ న్యూ ఐడీస్ సార్, వాళ్ళు 3 members ఉన్నారు. వాళ్ళు 6 PV చేసేసారు సార్, కంప్లీట్ అయింది. వాళ్ళు కూడా మ్యాచింగ్ క్లబ్ కి అర్హులే సార్? జూన్ 2వ తారీఖు నుంచి 2026 నుంచి ఎవరైతే మ్యాచింగ్ క్లబ్ లో జాయిన్ అవుతారో, న్యూగా బిల్లింగ్ చేస్తారో వాళ్ళు 300 PVs సెల్ఫ్ పర్చేస్ చేయాలి. 100% 300 PVs సెల్ఫ్ పర్చేస్ జరిగితేనే డైరెక్ట్ గా మ్యాచింగ్ క్లబ్ లోకి వెళ్తాం. ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 66 PV అట్లా చేశారు సార్. ఇప్పుడు ఎంత చేసుకోవాలి సార్ వాళ్ళు? రిమైండ్ పీవీస్ చేయాలి మేడం. 300 PVకి ఎన్నైతే కొరం ఉంటే రిమైండ్ పీవీస్ చేయాలి. రిమైండ్ పీవీస్ మొత్తం చేయాలి. 300 PVs సెల్ఫ్ ఉండాలి. ఐడి చేసిన బిజినెస్ మంత్ లోనే జరగాలి. 1 month లో జరగాల సార్? ఫర్ ఇంకొకటి ఎగ్జాంపుల్ అడిగితే నేను చేసుకోవాలన్నా వద్దు అంటే వద్దు డీప్ గా వెళ్దాము, మీరు బ్రోంజ్ అయిన తర్వాత సెకండ్ లెగ్ వేసుకోవాలి అంటున్నారు సార్ నాకు అప్లైనర్స్. ఒకసారి అప్లైనర్ తో మాట్లాడండి, కూర్చోండి. మీ పైన మెంటర్ ఎవరు ఉంటారో మెంటర్ తో కూడా ఒక మాట చెప్పుకొని ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంట్ ని క్లారిటీ చేసుకోండి. ఓకే హసీనా మేడం, దానికి ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకేనా? నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రామ్ కోటేశ్వర సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేణు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇప్పుడు ఈ ఉదాహరణకు సార్, రేపు నేను కొత్త ఐడి వేస్తున్నాను. ఓకే. స్టార్టింగ్ ఆయన ఒక 100 PVలు తీస్తాడు సార్ అనుకోండి. ఓకే. మంత్ మొత్తం మీద 300 తీయొచ్చు కదా ఒకేసారి తీగిపోయినా? మల్టీ ఇన్వాయిస్ సార్, ఎన్ని ఇన్వాయిస్ అయినా సరే బిజినెస్ మంత్ లో తీసుకోవచ్చు. ఒక నెల మొత్తం మీద 300 PVలు వేసి నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మీద మ్యాచింగ్ క్లబ్ లో తీసుకోవచ్చు. న్యూ జాయినింగ్ కాబట్టి మల్టీ ఇన్వాయిస్ మీద తీసుకొని, బట్ అతను ఏం చేయాలంటే ఇన్వాయిస్ తీసుకొని 300 rupees అయితే మాత్రమే మనకి మ్యాచింగ్ అవ్వదు. కింద టీం వేసుకుంటూ మ్యాచింగ్ చేయాలి. అది 2వ లెక్కలు కానీ 3వ లెక్కలు కూడా వేసుకుంటా ఉండాలి. ఫస్ట్ ఒక 2 లైన్స్ 3, 4 అవసరం లేదు. కొత్త న్యూ జాయినింగ్స్ కి 2 లైన్స్ వేసుకొని అప్లైన్ సంప్రదించుకొని 1 by 1 ఒక్కొక్కరిని వేసుకుంటూ వాళ్ళని కూడా అవకాశం ఉంటే మ్యాచింగ్ క్లబ్ లో పెట్టుకుని ఉంటే ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎక్కువ మంది జనం ఉంటే తక్కువ పీవీస్, తక్కువ మంది జనం ఉన్నారు ఎక్కువ పీవీస్ రిఫర్ చేసుకోండి. అదే సార్, మన ఓల్డ్ వాళ్ళు మామూలుగా 20 లెవెల్ మామూలు పర్మనెంట్ 40 మామూలు మ్యాచింగ్ కూడా కొట్టుకొని ఉంచుకోవాలి. అంతే, అవన్నీ మనకు వస్తుంటాయి. అంతే సార్. 300 PVs ఒక నెలే కదా సార్, నెక్స్ట్ మంత్ ఇంక ఉండదు, ఒక నెల నుంచి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి రీపర్చేస్ పీవీస్ కింద వెళ్ళిపోతాడు. ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు ఆయన ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ కింద మారుతారు. ఎస్ సార్. ఇప్పుడు ఈ నెలలో 300 చేయించాం అనుకోండి సార్, మల్టీ ఇన్వాయిసెస్ మీద ఈ 300 PVs అనేది మనకి 8% 12% వాటికి ఎలిజిబుల్ అవుతుందా అవదా సార్? 100% ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే. ఈ బ్రోంజ్ లెవెల్స్ వాటికి కూడా రన్నింగ్ అవుతుంది. న్యూ పర్చేస్ పీవీస్ బ్రాంచ్ డైరెక్టర్ కి ఎలిజిబిలిటీ అవుతాం కానీ ఆ పీవీస్ కి చెక్ రాదు. 9 type ఇన్కమ్స్ ఆ పీవీస్ కి రావు. ఓకే. 9 ఆ అమౌంట్ రాదు కానీ మ్యాచింగ్ క్లబ్ ఇన్వాయిస్ వస్తుంది. ఓన్లీ రీపర్చేస్ పీవీస్ మాత్రమే 9 type ఇన్కమ్స్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వర సార్. నెక్స్ట్ నిర్మలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. నిర్మలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్.
గుడ్ మార్నింగ్ నిర్మల మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేణు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు నా డౌట్స్ ఏంటంటే ఇప్పుడు న్యూ జాయినింగ్ వాళ్ళు ఫస్ట్ 20 పాయింట్స్ తీయమన్నారు, మళ్ళీ సెకండ్ మ్యాచింగ్ క్లబ్ కింద 40 పాయింట్స్ తీయమన్నారు కదా సార్. న్యూ జాయినింగ్ కాదు మేడం, ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఓల్డ్ గా జాయిన్ అయిన వాళ్ళని. ఓల్డ్ అయినా కానీ కొత్త వాళ్ళు అయినా కానీ ఫస్ట్ 20 పాయింట్స్ తర్వాత 40 పాయింట్స్ తీయమన్నారు కదా అడగండి. మ్యాచింగ్ క్లబ్ కి యాడ్ అవటానికి సార్. ఉమ్, అయితే ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి 300, సెకండ్ లైన్ నుంచి 300 రావాలి అన్నారు కదా. వీక్లీ ఒక వారానికి. అప్పుడు 300 అంటే 40 పాయింట్స్ తో కలుపుకొని 300, లేదంటే 20 పాయింట్స్ 40 పాయింట్స్ 60 పాయింట్స్ కలుపుకొని 300 సార్? అది అర్థం కాలేదు సార్ నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఉమ్, మీరున్నారు, ఉమ్, మీరు ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు 5% 12% లో ఉన్నారు కాబట్టి మీరు 40 పీవీలు యాక్టివేషన్ పీవీ తీసుకొని ఒక 20 పీవీలు లెవెల్ అచీవ్మెంట్ కి 9 టైప్ ఇన్కమ్స్ కి చెక్ రావడానికి పే అవుట్ రావడానికి తీసుకొని 60 పీవీలు మీరున్నారు. కొత్తగా ఒక 4 వ్యక్తులు, ఒక 5గురిని, ఇటు ఒక 5గురిని, రెండో లైన్ లో ఒక 5గురిని, ఫస్ట్ లైన్ లో ఒక 5గురిని జాయిన్ చేసుకున్నారు. వీళ్ళందరినీ 10 పీవీల్లో, 100 పీవీల్లో, లేదా 150 పీవీల్లో, లేదనుకుంటే 300 పీవీల్లో పెట్టినా సరే మనకి మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ న్యూగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ 2వ తారీఖు నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి ఎవరైతే మీరు కొత్తగా ఐడి వేసి ఈ మంత్ లోనే బిజినెస్ కొంటారో, పర్చేజ్ చేస్తారో, ఆ న్యూ జాయినింగ్ మ్యాచింగ్ క్లబ్ లోకి రావాలి, వాళ్ళు ఎలిజిబిలిటీ కావాలంటే 100% 300 పీవీస్ సెల్ఫ్ ఉండాలి వాళ్ళకి న్యూ జాయినింగ్ కొత్త వాళ్ళకి. ఇవాళ మీరు ఒక ఐడి వేస్తే వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ లో ఉండాలంటే 300 పీవీలు ఉండాలి. ఇది మల్టీ ఇన్వాయిస్ మీద. ఒకవేళ పాత వాళ్ళు అయితే వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ సిఎన్సీ చేశారు సార్, 2వ తారీఖు CNC లో ఉన్నారు, ఈ మ్యాచింగ్ క్లబ్ లో కూడా 40 పాయింట్స్ తీసి యాడ్ అయ్యారు, వాళ్ళకి ఎట్లా సార్? సూపర్. వాళ్ళు ఇంకేం చేయబల్ల 2 లైన్స్ చేసుకొని వర్క్ చేయాలి. ఇంకా కింద కూడా మ్యాచింగ్ క్లబ్ లో ఉంచడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కాబట్టి న్యూ జాయినింగ్స్ ఎక్కువ వస్తాయి, మన ఇన్వాయిస్ రేటు ఎక్కువ పెరిగింది. అప్పుడు దీనిలో 140 పాయింట్స్ యాడ్ అవుతాయి సార్ మ్యాచింగ్ క్లబ్ కి అప్పుడు? అంటే ఆల్రెడీ 100 పాయింట్ తీశారు కదా, అవి మ్యాచ్ కావు మేడం. అవి మ్యాచ్ కావు. రీపర్చేస్ పీవీస్ ఓల్డ్, ఇంత ముందు నువ్వు రీపర్చేస్ పీవీస్ ఏవైతే ఉన్నాయో, పోయిన నెల 100 పీవీలు తీసుకుంటే ఈ నెల కూడా 100 తీస్తే అవి యాడ్ అవుతాయి మ్యాచింగ్ కి. అలా కాకుండా పోయిన నెల 100 తీసి ఈ నెల 50, 60, 30 తీస్తే అవి మ్యాచ్ లేదు సార్, పోయిన నెల 100 తీసాము, ఈ నెల కూడా 100 తీసాము సార్. ఒక క్లబ్ కి మ్యాచ్ అవుతాయి, ఒక క్లబ్ కి. రీపర్చేస్ పీవీస్ కూడా మ్యాచ్ అవుతాయి. న్యూ జాయినింగ్ వాళ్ళకి మాత్రం 40 పాయింట్స్ ఇవి తీసేసి 20 పాయింట్స్ వాటికి కలపాలి. అప్పుడు సార్ మరి నెక్స్ట్ మంత్ కి 40 పాయింట్స్ మనం తీయం కదా, ఇక 3 నెలలకి సరిపోయిద్ది కదా, ఇది ఒక్కసారే కదా తీసేది. నెక్స్ట్ మంత్ ఎలా తీయాలి సార్ అప్పుడు? నెక్స్ట్ మంత్ యాక్టివేషన్ ఉండదు. బిఫోర్ ఇంత ముందు అలాగే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం ఎలా అయితే సిఎన్సీ ఆఫర్ సింగిల్ ఇన్వాయిస్, మల్టిపుల్ ఇన్వాయిస్ మీద అంటే 4-5 ఇన్వాయిస్ మీద కొట్టించుకోండి, 4 సార్లు తెచ్చుకోండి, అలా తీసుకొచ్చుకుంటే ఎన్నైతే మ్యాచ్ అవుతాయి అలా. కానీ న్యూ జాయినింగ్స్ ఎక్కువ జాయిన్ చేసుకోవాలి, అది ఎక్కువగా హోమ్ మీటింగ్లు జరగాలి, ఎక్కువగా న్యూ జాయినింగ్స్ రావాలి, ఎక్కువ న్యూ పర్చేస్ జరగాలి, ఎక్కువగా ఇన్వాయిస్ పెరిగిద్ది. అప్పుడు ఇన్వాయిస్ కాస్ట్ ఎక్కువ పెరిగిద్ది, ఈ పే అవుట్ బాగా వస్తుంది. క్లియరా మేడం? ఓకే సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వినేష్ సార్, థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఫీబీ జయరాజ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేణు సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఈరోజు సెక్షన్ చాలా బాగా ఇచ్చారు, బిజినెస్ ప్లాన్ థ్యాంక్ యూ సార్. బాగా అర్థమైంది సార్. మ్యాచింగ్ క్లబ్ బోనస్ గురించి బాగా చెప్పారు సార్, దాని గురించి. ఓకే సార్, మరి ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయరాజ్ సార్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ బిబ్జాన్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బిబ్జాన్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వేణు సార్, గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మ్యాచింగ్ క్లబ్ గురించి బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ మేడం. చేశారు. నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని ముందు వల్లే అడిగేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా సార్ మీకు నేను క్లారిటీ. అడగాల్సింది ఏమనుకుంటే, కొత్తగా వాళ్ళు చేరుతారు కదా సార్, వాళ్ళు మ్మ్. చేసినప్పుడు 300 చేస్తే ఇంకా 40 ఫీవీలు చేయవసరం లేదు కదా సార్? ఇంకా అవసరం లేదు. న్యూ జాయినింగ్స్ 300 పీవీస్ చేస్తే మల్టీ ఆ, ఇన్వాయిస్ మీద వాళ్ళు ఆ, డైరెక్ట్ మ్యాచింగ్ క్లబ్ కి ఎలిజిబిలిటీ అవుతారు. eligible. ప్లస్ మ్యాచింగ్ కూడా ఆ పీవీస్ పైన ఉన్న అప్లైన్కి ఎలిజిబిలిటీ అది. ఓకే, డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. నెక్స్ట్ సౌజన్య మేడం, హైదరాబాద్, ఆధార్ ప్లీజ్ లింక్ సబ్మిట్ చేస్తారు మేడం. చేయించుకోమమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఏం లేదు మార్నింగ్ సార్, మేడం. ఒక చిన్న డౌట్. నాది నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల మీరు ఆ పాయింట్ చెప్పేటప్పుడు బ్రేక్ అయిందని హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే. అది లాస్ట్ మంత్ మేము ఇది మీటింగ్ అయింది కదా, ఈ మ్యాచింగ్ క్లబ్ గురించి చెప్పిన రోజే నేను 40 పీవీస్ చేయించేసాను ఆల్రెడీ. యాక్టివేట్ యాక్టివేషన్. ఓకే. యాక్టివేషన్ చేపించాను 40 ఈ మంత్ జూన్ లోనే, సారీ ఈ మంతే చేపించాను. అది మీటింగ్ అయిన రోజు, అది ఎగ్జాక్ట్లీ 13th ఏమో అయినట్టుంది కదా, దీని గురించి చెప్పారు ఓకే. మా లైన్ లో. సో అప్పుడు చేపించాను. 40కి ముందు మళ్ళీ 20 చేయించి తర్వాత 40 చేస్తేనే యాక్టివేట్ అవుతుందా? నాకు అప్పుడు వాయిస్ బ్రేక్ అయ్యి అర్థం కాలేదు ఒక్క పాయింట్. లేదు మేడం, మనము వన్ టైం యాక్టివేషన్ అయిన ముందు చేయించుకోవచ్చు, లేదా లెవెల్ అచీవ్మెంట్ పీవీస్ అయినా మంత్ ఎండింగ్ లో అప్లై చేయించుకోవచ్చు. అలా ఏం కాదు, ఫస్ట్ ఇదే చేయించాలని రూల్ ఏం లేదు. అంటే నాది ఓకే. ఆల్రెడీ నేను 3rd మంత్ సార్ జాయిన్ అయ్యి 16th లెవెల్లోకి, ఇప్పుడు 12 లో ఉన్న 16th లోకి నెక్స్ట్ వెళ్ళేది. సో నేను 40 అనేది సురేష్ సార్ చెప్పంలోనే నేను ఆ రోజే 13th అనుకుంటా మాకు ఆ రోజు మీటింగ్ అయింది. ఆ రోజే నేను యాక్టివేట్ చేయించాను ఈ మ్యాచింగ్ క్లబ్ కి. అప్పటికి మీ సెల్ఫ్ ఏం లేదు అసలు. సెల్ఫ్ ఆల్రెడీ 160 లో ఉన్నాను సార్ నేను ఆ రోజు. ఓకే, సూపర్ మేడం. ఇంకేమైతుంది, ఆల్రెడీ మీకు ఇంక 20 పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ 12% లో ఉన్నారు కాబట్టి మీరు వన్ టైం యాక్టివేషన్ ఒక లెక్కలో చెప్పాలంటే టీవీకి ఫోన్ కి ఎలా రీఛార్జ్ చేయించుకుంటామో అలాగా ఒక నెలకి రీఛార్జ్ చేయించుకుంటే 3 నెలలకు వస్తుంది. నేను ఆల్రెడీ 1 టైమే 40 1 టైమే చేయించాను సార్. 2 టైమ్స్ కాదు, 1 టైమే 40 చేయించింది కూడా. ఆల్రెడీ నేను ఫస్ట్ మంత్ 100 పీవీస్ తో టార్గెట్ పెట్టుకున్నాను నేను జాయిన్ అయినప్పుడు. ఇక 100 పీవీస్ కి వెళ్తున్నాను. సో ఈ నెక్స్ట్ జూలై దాకా 100 చేయాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ నుంచి జూలై నుంచి 150 చేయాలని చెప్పారు. నేను అదే ప్రొసీడ్ అయిపోతున్నాను. కాకపోతే ఈ మంత్ నేను ఎక్స్ట్రా 60 పీవీస్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసి చేయడం జరిగింది. అట్లనే ఆ 40 చెప్పంలోనే నేను ఆ 40 కూడా సింగిల్ బిల్లింగే చేయించాను నేను అది. ఎంసీఐ క్లబ్ కింద కొట్టించారు. బట్ మీరు ఎంసీఐ క్లబ్ కొట్టించక ముందే మీ దగ్గర 160 పీవీస్ ఉన్నాయి సెల్ఫ్, అంతేనా? 162 ఉన్నాయి ఆల్రెడీ. 162 ప్లస్ మ్యాచింగ్ క్లబ్ లోకి రావడానికి ఈ 40 పీవీస్ యాక్టివేషన్ చేశారు కాబట్టి మీకు సెకండ్ లైన్ లేకపోతే మన సురేష్ సార్ని అడిగి సురేష్ సార్ ద్వారా సెకండ్ లైన్ సంప్రదించుకొని సెకండ్ లైన్ వేసుకొని మీరు ఆల్రెడీ సెకండ్ లైన్ స్టార్ట్ చేశాను సార్. మ్యాచింగ్ క్లబ్ చేశాక సెకండ్ లైన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 2% వేసేసాను. నెక్స్ట్ 2వ తారీఖు సిఎన్సి వాళ్ళిద్దరి చేత చేపిద్దామని. సో నెక్స్ట్ వాళ్ళని కూడా ఇద్దామని చూస్తున్నా. అండ్ ఈ బూట్ క్యాంప్ కూడా ప్రమోటింగ్ చేసి వాళ్ళని ఓకే అని నిన్న ఎస్టర్డే ఈవినింగ్ టికెట్స్ కూడా చేపిచ్చేసాను. సూపర్ మేడం, సూపర్. 100% బూట్ క్యాంప్ మనకి మంచి అవకాశం. మన మెంటర్స్, మన సురేష్ సారు, మన గ్రేట్ లీడర్స్, మన అప్లైనర్స్ చెప్పిన మాటని బూట్ క్యాంప్ ఎంత మందిని అయితే ప్రమోట్ చేసుకుంటే అంత బెటర్. మీకు